గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఎస్టిఎన్ అకాడమీ. సో ఈ రోజు జరిగిన యూపీఎస్సి తెలుగు మెయిన్స్ పేపర్ లో మనం చూసుకుంటే, తెలుగు లిటరేచర్ ఆప్షనల్ మెయిన్స్ పేపర్ లో చూసుకుంటే పేపర్ 1 జరిగింది. అలాగే మధ్యాహ్నం వచ్చేసరికి పేపర్ 2 జరిగింది. సో ఓవరాల్ గా ఈ యూపీఎస్సి మెయిన్స్ పేపర్ ఏదైతే 2025 ఉందో, దీని అనాలిసిస్ ఎస్పెషల్లీ మనం బేసిక్ అనాలిసిస్ చేస్తాము. ఇన్ ఫ్యూచర్ అంటే ఇంకొక 2-3 డేస్ లో డీటెయిల్డ్ గా క్వశ్చన్ బై క్వశ్చన్ అనాలిసిస్ చేస్తాము. దాంతో పాటుగా మీకు ఎలానో మేము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్తామంటున్నాం కాబట్టి ఈసారి ఈ ఇయర్ లో ఉన్న ప్రతిదీ మొత్తం ఏవైతే పేపర్ 1 లో 28, అలాగే పేపర్ 2 లో 28, మొత్తంగా 56 క్వశ్చన్స్ వచ్చాయో ఈ 56 క్వశ్చన్స్ కి మీకు డీటెయిల్ ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇది ఒక 1 వీక్ అలా పడుతుంది. వీడియో ఎక్స్ప్లెనేషన్ ఒక 2-3 డేస్ అలా పడుతుంది. ఈ రోజు మనం జస్ట్ బేసికల్ గా అసలు పైన ఓవరాల్ గా పేపర్స్ ఎలా ఉన్నాయి, ఏ పేపర్ ఏ విధంగా మనము ఎన్ని మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది, ఒక ఒక ఐడియల్ క్యాండిడేట్ ని తీసుకుందాం. అంటే బాగా ప్రిపేర్ అయ్యాడు, బాగా రాశాడని ఒక క్యాండిడేట్ ని తీసుకుందాం, యావరేజ్ గా ప్రిపేర్ అయ్యారని ఒక క్యాండిడేట్ ని తీసుకుందాం, అలాగే ఏమీ చదవలేదని ఒక క్యాండిడేట్ ని తీసుకొని ఓవరాల్ గా ఎన్ని మార్కులు స్కోర్ చేయొచ్చు, ఫ్యూచర్ కి మనం ఏ విధంగా ప్లాన్ చేయొచ్చు అనే విషయాలను అయితే డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో భాగంగా మనం పేపర్ 1 చూసుకుంటే, పేపర్ 1 లో ఏముంటాయండి, పార్ట్ 1 లో మనకు భాషా శాస్త్రం ఉంటుంది. అలాగే దాని తర్వాత మనం పార్ట్ బి లో చూసుకుంటే సాహిత్య చరిత్ర ఉంటుంది. ఈ రెండు మనకు జనరల్ గా కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం లాస్ట్ ఒక 5 ఇయర్స్ లో, అంటే 2020 నుంచి ఒకసారి మనం చూసుకుంటే, ప్రతి ఇయర్ ఏదో ఒక క్వశ్చన్ అనేది పేపర్ 1 లో ఎస్పెషల్లీ చూసుకుంటే ఒక క్వశ్చన్ అనేది బౌన్సర్ క్వశ్చన్ గా వచ్చేదండి ఎవ్రీ ఇయర్ కూడా. ఆ ఒక్క క్వశ్చన్ అనేది ఎవరు అటెంప్ట్ చేయలేకపోయారు అనమాట. దాని మీద తక్కువ అవగాహన ఉండడం, ఏదో ఇంట్రడక్షన్ రాసి బాడీ పార్ట్ లో కొంత అంశాన్ని చెప్పి వెళ్ళడం, ఇలాంటివి చేయడం తప్పితే గానీ 100% ఆన్సర్ చేసే పరిస్థితి అనేది అక్కడ లేకపోయేది అనమాట. సో ఆ విధంగా ఇంతకు ముందు ఉండేది. బట్ ఈ ఇయర్ మనం చూసుకుంటే మనం మొత్తంగా 28 క్వశ్చన్స్ కి 19 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో 28కి 19 క్వశ్చన్స్ 100% అటెంప్ట్ చేసేలాగా ఈ పేపర్ అయితే రావడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్స్ అన్ని మనకి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని వచ్చాయి. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని రిపీట్ అయిపోయి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టాపిక్స్ రిపీట్ అయ్యారండి. ఆ రిపీట్ అయిన దాంట్లో అక్కడ ఏమైందంటే డిమాండ్ అనేది డిఫరెంట్ గా ఆడడం జరిగింది అనమాట. సో ఆ డిమాండ్ ఎవరైతే అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా రాస్తారో వాళ్ళు డెఫినెట్లీ మంచి మార్కులు స్కోర్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆముక్తి మాలేద అనే పదమే వాడదాం, అదే దాన్నే తీసుకుందాం. ఆముక్తి మాలేద గురించి లాస్ట్ 2-3 టైమ్స్ రిపీటెడ్ గా వచ్చింది క్వశ్చన్. కాకపోతే ఈసారి అడిగే విధానం మారింది, కంటెంట్ ఒకటే, ఆ రాసే విధానం మనం రాయగలిగితే డెఫినెట్లీ మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. సో ఎస్పెషల్లీ పేపర్ 1 వచ్చేసరికి పీవైక్యూస్ బేస్డ్ గా ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళారో వాళ్ళు 100% ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో దాంట్లో భాషా శాస్త్రం ఏదైతే ఉందో 90% అందరూ కూడా ఇక్కడ నుంచే 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. అంటే 150 మార్క్స్ అటెంప్ట్ చేస్తారు. బాగా చదివిన వ్యక్తి రఫ్లీ ఒక 100 మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. అలాగే దాని తర్వాత యావరేజ్ గా చదివిన వ్యక్తి ఒక 80, ఏమి చదవకుండా బేసిక్ ఏదో అవగాహనతో వెళ్ళిన వ్యక్తి అయితే ఖచ్చితంగా ఒక 70 మార్కుల వరకు అయితే స్కోర్ చేసే పరిస్థితి ఉంది. అలాగే సాహిత్య చరిత్రకు వచ్చేసరికి మనకి ఇక్కడ 100 మార్కులకి అటెంప్ట్ చేస్తారు కాబట్టి, సో ఈ 100 మార్కుల్లో బాగా చదివిన వ్యక్తి ఏం చేస్తారంటే రఫ్లీ ఒక 40 మార్క్స్ వరకు అనేది, 40-50 మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు ఇక్కడ 50% స్కోర్ చేయగలుగుతారనే డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు అక్కడ ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సాటిస్ఫై చేయడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది మీ మీ అప్రోచ్ ఎలా ఉంది, నేను చెప్పే విధానం ఎలా ఉంది, ఎగ్జామినర్ ఏ విధంగా ఆలోచిస్తారనే చెప్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే రఫ్లీ ఒక 40-50, ఇంకా కాస్త బెటర్ గా రాస్తే ఒక 60-70 మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు. యావరేజ్ క్యాండిడేట్ 30-40, యావరేజ్ అసలు బిలో యావరేజ్ క్యాండిడేట్ 20 మార్క్స్. సో మొత్తంగా బాగా చదివిన వ్యక్తి అయితే ఈ పేపర్ లో 150+ అనేది పేపర్ 1 లో స్కోర్ చేసే పరిస్థితి అయితే ఉంది. సో దానిలో భాగంగా మనం ఒకసారి చూద్దాం అసలు పేపర్ 1 లో ఏమొచ్చాయి. మీరు ఆల్రెడీ కొంతమంది చదివితే వాళ్ళు నాకు చెప్పండి, చదవని వాళ్ళు ఉన్నా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఈ పర్టికులర్ క్వశ్చన్ లో నాకు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆ చాప్టర్ ఏ చాప్టర్ అంటే ఎవరికి సంబంధించిన క్వశ్చన్ అనేది గుర్తించగలగాలి. సెకండ్ వచ్చేసరికి ఆ క్వశ్చన్ కి సంబంధించి డిమాండ్, ఎన్ని డిమాండ్స్ ఉన్నాయి, ఏ డిమాండ్స్ ఉన్నాయి, వీటిని గుర్తించి అయితే మీరు నాకు ఇప్పుడు చెప్పండి. చెప్తే దాని ప్రకారం మనము ఫర్దర్ గా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి. సో దీంట్లో భాగంగా క్వశ్చన్ 1, అన్ని క్వశ్చన్లు 28 క్వశ్చన్లు మనం డిస్కస్ చేద్దాం. 19 అవసరం లేదు. ఫైనల్ గా ఏ 19 అటెంప్ట్ చేస్తే మంచి మార్కులు స్కోర్ చేయొచ్చో కూడా చెప్తాను. సో ఇందులో భాగంగా మొట్టమొదటి క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రము తెలుగు తెనుగు పద వ్యుత్పత్తిలో హేతుబద్ధతను చర్చించండి అన్నారు. ఈ క్వశ్చన్ కి ఎన్ని డిమాండ్స్ ఉన్నాయండి ఇందులో చెప్తారా? మా మాట్లాడకపోయినా పర్వాలేదు, మెసేజ్ కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. సో ఒక ఇంటరాక్షన్ ఉంటుంది.
ఆంధ్రము తెలుగు తెనుగు పద వ్యుత్పత్తిలోని హేతుబద్ధతను చర్చించండి అన్నాడు. సో ఇందులో ఎన్ని డిమాండ్స్ ఉన్నాయండి? అసలు ఇందులో ఒక్కటే ఉంది కీవర్డ్ అనుకుంటున్నాను. ఏంటంటే ఒక డిమాండ్ ఉంది. కీవర్డ్ ఏంటంటే ఇందులో హేతుబద్ధత. హేతుబద్ధత అనేది మనకి కీ డిమాండ్. హేతుబద్ధత అంటే మీనింగ్ ఏంటి చెప్పగలుగుతారా? సార్ ఆ మూడు పదాలకు గల ఇంటర్లింక్. ఇంటర్లింక్ గాని దానికి సంబంధించిన సంబంధాన్ని గురించి చెప్పడం, అలాగే దాని తర్వాత మనకి దాని యొక్క వ్యుత్పత్తి గురించి చెప్పడం, అలాగే మొత్తంగా ఆ ఆంధ్రము తెలుగు తెలుగు అనే పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రిలవెంట్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ అంతటిని హేతుబద్ధంగా, అంటే ఒక లాజికల్ గా మనం చెప్పాలి, లాజికల్ గా చర్చించండి అని ఇక్కడ మనకి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ హేతుబద్ధత అనే పదానికి అర్థం ఏంటంటే లాజికల్. సో ఇక్కడ మనం ఏదో ఒకటి చెప్పేస్తున్నాం, అంటే ఆంధ్రము తెలుగు తెలుగు ఇవన్నీ కూడా పర్యాయ పదాలు, లేదా ఆంధ్రం నుంచి తెలుగు వచ్చింది, తెలుగు నుంచి తెలుగు వచ్చింది, లా నా సంబంధం ఉంది, ఇలా చాలా పదాలు చెప్పేస్తాం. అవన్నీ చెప్పడం కాదు, నాకు లాజికల్ గా ఫ్యాక్చువల్ గా పాయింట్ చెప్పండి అని ఇక్కడ మనకి క్వశ్చన్ అడిగాడు. సో ఇంతకు ముందు ఇయర్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు చూసామనుకోండి, ఇది ఉంది, ఆంధ్రం తెలుగు తెలుగు పదాలు పర్యాయ పదాలను నిరూపించండి అన్నారు, ఆంధ్రం తెలుగు తెలుగు పదాల యొక్క ప్రాచీనతను తెలపండి అన్నారు, ఇలా అడిగారు. బట్ ఈసారి ఏం చేశాడు, లాజికల్ గా, అంటే ఇక్కడ ఏం చెయ్యాలి, ఇక్కడ ఏం రాయాలి, 100% ఎగ్జాంపుల్స్ అనేవి రాయాలి. ఎగ్జాంపుల్స్ ఎవరైతే కోట్ చేస్తూ రాస్తారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా తెలుగుకి తెలుగుకి ఉన్న మధ్యన సంబంధం దేన్ని బేస్ చేసుకుని చెప్తాము, నాకి లాకి మధ్యన ఉన్న సంబంధం. సో జనరల్ గా మనకి తెలుగు, ఇందులో నా ఉంది, ఆ తర్వాత కాలంలో నువ్వు నా కాస్త ఏమైంది, లాగా మారింది, తెలుగుగా మారింది అన్నాడు. అలాగే మునగ అని ఉంటుంది, మునగ అనే తర్వాత కాలంలో ఏం చేసింది, మొలగగా మారింది. ఇలా ఏమయ్యాయి, ఆ పదాలు ఆ అక్షరాలు అనేవి పరిణామం చెందాయి. సో ఒక పదం నుంచి ఇంకో పదం ఉత్పత్తి చెందింది, ఒక పదం నుంచి ఇంకో పదం వచ్చింది అన్నట్టు మనం ఇక్కడ చెప్పగలుగుతాం అనమాట. ఇలా అట్లీస్ట్ ఈ క్వశ్చన్ కి ఒక 5 to 6 ఎగ్జాంపుల్స్ ఎవరైతే రాసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి వాటి మధ్య ఉన్న లాజిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారో వాళ్ళకి డెఫినెట్లీ 7 to 8 మార్క్స్ అనేవి ఇక్కడ స్కోర్ చేసేయగలుగుతారండి. అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రం తెలుగు తెలుగు పద వ్యుత్పత్తులను హేతుబద్ధత. అంటే ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఈ హేతుబద్ధ అనే పదంకి మీకు మీనింగ్ తెలియలేదు, ఆ వ్యుత్పత్తి ఆ పద వ్యుత్పత్తిలో ఉన్న మీనింగ్ తెలియలేదు, మీకు ఏం తెలియకపోయినా అట్లీస్ట్ ఆంధ్రం తెలుగు తెలుగు పదాలకు సంబంధించిన క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలుసు, ఆ ఆన్సర్ యాజ్ ఇట్ ఈస్ గా రాసి వచ్చేసిన అదే 90% ఈ క్వశ్చన్కి సమాధానం అనమాట. జస్ట్ ఇంట్రడక్షన్, కన్క్లూజన్, హేతుబద్ధత పాయింట్ ఆఫ్ వ్యూ మార్చేస్తే సరిపోతుంది. ఓకేనండి, ఇది బేసికల్ గా ఈ క్వశ్చన్ కి సంబంధించింది. ఈ విధంగా మీరు ఆలోచించి రాయగలిగేటప్పుడు 7 to 8 మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. తర్వాత రెండో క్వశ్చన్, రాయలసీమ మాండలికపు ప్రత్యేకత గురించి రాయండి. రాయలసీమ నుంచి ఎవరైనా ఉన్నారండి? ఎస్ సార్, నేను. చెప్పండి, రాయలసీమలో మీరు ఏమైనా కొన్ని పదాలు చెప్పండి. కోస్తాంధ్ర వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? తెలంగాణ వాళ్ళు పోనీ. సరే, రాయలసీమలో డబ్బుల్ని ఏమని పిలుస్తారండి, ఏమని అంటారండి డబ్బుల్ని? మనీ. డబ్బనే అంటారు. డబ్బులు డబ్బులు అంటారు, ఇంక వేరే పదం డబ్బులే అంటారు వాడరా? సార్. ఓకే. కొందరు దుడ్డు అంటారు సార్. దుడ్లు దుడ్డు దుడ్లు అంటారు అంటారు. సార్. దుడ్లు దుడ్లు ఇదే ఈ దుడ్లు. దుడ్డు అనే పదం ఈ కోస్తాంధ్ర లేదంటే ఉత్తరాంధ్ర దగ్గరికి వచ్చామనుకోండి, ఇక్కడ ఏమని అంటారు, ఈ దుడ్డు అనే కాస్త. పదానికి కర్ర అనే మీనింగ్ వస్తుంది. అలాగే కూరగాయల్లో మీకు ఆ మీనింగ్స్ తెలుసు. అలాగే దాని తర్వాత కొన్ని కొన్ని పదాలు. సో ఓవరాల్ గా ఇవన్నీ పక్కన పెడితే రాయలసీమ మాండలికాల యొక్క ప్రత్యేకత ఏంటి అని అడిగాడు అనమాట ఇక్కడ. చెప్పండి, మిగతా ఈ ఉత్తరాంధ్ర, తెలంగాణ, కోస్తాంధ్ర వీటన్నిటితో పోల్చుకుంటే రాయలసీమ మాండలికాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటనేది మనం ఇక్కడ స్పెసిఫై చేస్తూ రాయాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రాయలసీమ మాండలికాల్లో మనం ప్రధానంగా అబ్జర్వ్ చేస్తే వృత్తిరీత్యా వచ్చిన మాండలికాలు అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తాయి. దాని తర్వాత రెండోది మనకి ఏంటంటే ప్రధానంగా ఆ, భాషా ప్రభావం వల్ల వచ్చిన మాండలిగా కనిపిస్తాయి. లైక్ ఇప్పుడు తమిళనాడు, అలాగే దాని తర్వాత కర్ణాటక, ఈ రెండు రాష్ట్రాల యొక్క ప్రభావం మనకు కనిపిస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటు మనము కోస్తాంధ్ర లేదంటే ఉత్తరాంధ్రకి వచ్చామనుకోండి, ఇక్కడ మనకి ఓన్లీ ఒరిస్సా ప్రభావమే కనిపిస్తుంది. అలాగే రాయలసీమ మన తెలంగాణ వైపు వెళ్ళామనుకోండి, 90% ఆ ఛత్తీస్గఢ్ కానీ లేదంటే చాలా తక్కువ ప్రభావం కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనం రాయలసీమకు వచ్చామనుకోండి, తమిళనాడు కర్ణాటక యొక్క ప్రభావం చాలా ఎక్కువగా కనిపించే పరిస్థితి ఉంటుంది. సో ఈ విధంగా వృత్తిరీత్యా వచ్చిన ఉన్నాయి, ఆ భాష ప్రభావం ద్వారా వచ్చిన ఉన్నాయి. దాని తర్వాత మనం చూసుకుంటే ప్రధానమైంది ముఖ్యమైనది ఏంటంటే అక్కడ ఉన్న సామాజిక కట్టుబాట్లను అనుసరించి కూడా
మనకి ఈ మాండలికాలు అనేవి రావడం కనిపించింది అనమాట. సో వీటిని బేస్ చేసుకుని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటూ వెళ్తే ఆ రాయలసీమ మాండలికాల యొక్క ప్రత్యేకతను మనం చెప్పేయచ్చు. సో ఇది మీకు తెలియకపోయినా వృత్తిరీత్యా ఏ విధమైన ఉన్నాయి, భాషా ప్రభావం ద్వారా ఏ విధమైన ఉన్నాయి, అలాగే సామాజిక కట్టుబాట్ల ద్వారా ఏ విధమైన ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మీరు రాసేసినా సరిపోతుంది. జనరల్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఉన్న కేటగిరీ ఏదైతే ఉందో, క్యాస్ట్ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క ఆధిక్యత, వాళ్ళ యొక్క పదజాలం అనేది ఎక్కువ ప్రభావం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే కోస్తాంధ్రలో ఒక టైప్ ఆఫ్ క్యాస్ట్ వాళ్ళు ఉంటాయి, ఉత్తరాంధ్రలో ఒక టైప్ ఆఫ్ క్యాస్ట్ వాళ్ళు ఉంటాయి. సో ఇలాంటి రకాలు కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉంటుంది. సో ఈ విషయాలను మీరు క్రోడీకరిస్తూ ఆన్సర్ చేస్తే ఈ క్వశ్చన్కి సరిపోతుంది అనమాట. సో ఇక్కడ 10 మార్కులకు అన్నాడు కాబట్టి రఫ్లీ ఒక 2.5 నుంచి 3 పేజెస్, 2 to 3 పేజెస్ రాస్తే సరిపోతుంది. 2.5 పెట్టుకోండి లేదా 3 పేజెస్ పెట్టుకోండి, బెటర్ గా ఉంటుంది అనమాట. దాని తర్వాత సి క్వశ్చన్కి వెళ్ళాం అనుకోండి, జాతీయాలు, పలుకుబళ్ళు, నుడికారాలు అనువదించడంలో ఎదురయ్యే సమస్యలను తెలపండి. సో ఇక్కడ జాతీయాలు అంటే తెలుసా మీకు? ఏదైనా ఒక జాతీయం చెప్పండి ఎవరైనా తెలిసిన వాళ్ళు. అందని ద్రాక్ష పండు పుల్లన. దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయండి. ఏమైనా చెప్పగలుగుతారా? సరే, మీరు ఎలా అనిపిస్తే అలా ట్రాన్స్లేట్ చేయండి. అదే సమస్య, అదే మనకి ఇక్కడ చెప్పాల్సిందే అది. సో ఇప్పుడు జాతీయాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆంధ్రదాక్ష పుల్లన అన్నారు, అదొక జాతీయం. అలాగే మనకి ఏవైతే జాతీయాలు కనిపిస్తున్నాయో వాటిని మనం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ అనేది చేయడం అనేది చాలా కష్టం అనమాట జాతీయాలకి, ఎస్పెషల్లీ మనం చేయాలంటే. అందులోనే ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ఏవైతే కొన్ని క్యాస్టుల్లో ఉండే, ఇప్పుడు బ్రాహ్మణ కులంలో ఉన్న జాతీయాలు కొన్ని ఉంటాయి, వాటిని మనం ట్రాన్స్లేట్ చేయాలంటే చాలా కష్టం అనమాట. అసలు దానికి సంబంధించిన పదాలు కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. అలాగే పలుకుబళ్ళు కానీ, నుడికారాలు కానీ. సో ఇక్కడ ఓవరాల్ గా 3 రకాలు ఇచ్చారు. ఇక్కడ 3 రకాల వాటిని మనం డిమాండ్స్ అడ్రస్ చేయాలి. సో జాతీయాల సైడ్ హెడ్డింగ్ పెట్టి ఒక 2-3 ఎగ్జాంపుల్స్, పలుకుబళ్ళ సైడ్ హెడ్డింగ్ పెట్టి 2-3 ఎగ్జాంపుల్స్, నుడికారాల సైడ్ హెడ్డింగ్ పెట్టి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ రాసేసి వాటిలో ఉన్న సమస్యలు. ఒకటి మీకు తెలుగు, ఇంగ్లీష్ ఆబ్వియస్లీ ఎవరైనా రాస్తారు. ఇంకొక లాంగ్వేజ్ ఏదైనా వస్తే హిందీ కానీ, కర్ణాటక వస్తే కన్నడ వస్తే కన్నడ కానీ, తమిళం వస్తే తమిళం కానీ, వాటిని కూడా పెట్టండి. ఎందుకంటే ఇక్కడ మనకు స్పెసిఫిక్ గా ఏ సమస్య అని చెప్పలేదు, ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్ మార్చడం ద్వారా వచ్చే సమస్య అని చెప్పలేదు. ఓవరాల్ గా అనువాదంలో ఉన్న సమస్య అని చెప్పాడు. కాబట్టి ఇంగ్లీష్ నుంచి తెలుగు నుంచి ఇంగ్లీష్కి ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఒక 6 మార్క్స్ వస్తాయి. తెలుగు, ఇంగ్లీషు, కన్నడం, హిందీ, తమిళం ఇలా ఏవైతే వెరైటీ ఆఫ్ లాంగ్వేజెస్ రాస్తారో వాళ్ళకి ఇంకో 2 మార్కులు ఎక్స్ట్రా పడి 7 to 8 మార్క్స్ అనేది ఈ క్వశ్చన్ కి రావడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత పారిభాషిక పద కల్పనలో ఎదురయ్యే సమస్యలు. పారిభాషిక పదాలు అంటే ఏంటండి చెప్తారు ఎవరన్నా? పారిభాషిక పదాలనే పదంకి ఏమైనా మీనింగ్ తెలుసు ఎవరికైనా? ఇతర భాషలు సార్. ఏంటంటే ఇతర భాషల? ఇంకా పారిభాషిక పదాలని చెప్తారా? టెక్నికల్ వర్డ్స్. సో ఈ పారిభాషిక పదాలనే మనకి టెక్నికల్ వర్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపిస్తాయి. సో ఈ టెక్నికల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం రూపొందించే టైంలో ఎదురయ్యే సమస్యలు. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ అని ఉంది, దాన్ని మనం తెలుగులోకి మార్చాలంటే ఏ విధంగా మారుస్తాం, కష్టం అవుతుంది. కెమికల్ ఇంజనీరింగ్ అని ఉంటుంది దీనికి. సో వీటికి తెలుగులో ఆ పదకల్పన చేసేటప్పుడు మనకి ఎదురయ్యే సమస్యల్ని ఇక్కడ మనం రాయాలన్నమాట. దీనికి ఒక 7 నుంచి 8 ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. దాని తర్వాత తెలుగు భాష ఆధునీకరణలో టీవీల పాత్ర, మొత్తం అన్నిటి గురించి రాయకూడదండి, ఓన్లీ టీవీ యొక్క పాత్ర మాత్రమే రాయాలి. చెప్పండి, టీవీ తెలుగు భాషను ఆధునీకరించడంలో ఏ విధమైన పాత్ర పోషించింది, పోషిస్తుందో చెప్తారా? 1-2 ఎగ్జాంపుల్స్. ఏ విధంగా? టీవీ, ఓన్లీ టీవీ గురించే మీరు ఇక్కడ రాయాలి. న్యూస్ పేపర్ గురించి కానీ ఇంక దేని గురించి రాసినా అది ఎక్స్ట్రా అవుతుంది తప్పితే కానీ డిమాండ్ అడ్రస్ చేసినట్టు కాదు. చెప్పండి, టీవీలు ఈ భాషని ఆధునీకరించడంలో ఏ విధంగా సహకరిస్తున్నాయి చెప్పండి, ఒకటో పాయింట్. న్యూస్ ఛానల్స్ టీవీలో. న్యూస్ ఛానల్స్, ఓకే. దాని ద్వారా ఏం జరుగుతుంది, ఆధునీకరణ ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు ఏదైనా ఒక కొత్త వర్డ్ వచ్చిందంటే వాళ్ళు దాన్ని తెలుగులోకి అనువదించడానికి ట్రై చేస్తారు. ఓకే, మిగతా వాళ్ళని, ఇంకా మిగతా వాళ్ళు అసలు టీవీలో ఏం జరుగుతాయి చెప్పండి. అసలు టీవీలో బేసికల్ గా ఏం వస్తాయి? న్యూస్ వస్తుంది, ప్రోగ్రామ్స్, ఓకే. తెలుగు తర్వాత ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్స్ వస్తాయి. ఏం ప్రోగ్రామ్స్ వస్తాయి? లైక్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అనుకుందాం మనం, ఇక్కడ అవసరం కాబట్టి. దాని తర్వాత ఇంకేం వస్తాయి టీవీలో? మూవీస్.
భాషకు సంబంధించిన ఏమైనా ప్రోగ్రామ్స్ టీవీలో వస్తున్నాయా, వచ్చాయా పోనీ ఎప్పుడైనా? మీరు చిన్నప్పటి నుంచి చూసుకుంటే అప్పుడు దూరదర్శన్లో చూసినా గానీ, లేదా ఈ జానపద మధ్య కాలంలో గేయాలు టైప్ వస్తాయి కదా. ఏదండి? జానపద గేయాలు. జానపద గేయాలు అనేవి వస్తున్నాయి అన్నారు. ఓకే, ఇంకా నెక్స్ట్ భాష గురించి ప్రత్యేకంగా ఏమన్నా ఉన్నాయా? ఎప్పుడన్నా ఏదైనా ప్రోగ్రామ్ మీరు చూసారా టీవీలో? కొన్ని క్విజ్ ప్రోగ్రామ్స్. ఏదండి? క్విజ్ ప్రోగ్రామ్స్. క్విజ్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి అంటున్నారు. ఇంకా ఓకే. సో ఇప్పుడు మనం చూసుకుంటే జనరల్ గా ఈ టీవీలు ఏవైతే ఉన్నాయో టీవీల్లో మనం ప్రధానంగా చూసుకుంటే, ఎస్పెషల్లీ ఇప్పుడు మనం చూసుకుంటే రాయలసీమ వాళ్ళు టీవీ చూస్తారు, తెలంగాణ వాళ్ళు చూస్తారు, అటు వచ్చేసరికి ఉత్తరాంధ్ర ఎవరైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారో వాళ్ళు కూడా చూస్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది, కొన్ని కొన్ని పదాలు ఉంటాయి, కొన్ని కొన్ని వాక్యాలు ఉంటాయి, అవి ఆ పర్టికులర్ ప్రాంతాల్లో వేరే రకంగా పిలుస్తారు. కాకపోతే ఈ పర్టికులర్ టీవీల్లో ఆ ప్రసారం అవడం ద్వారా ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఎన్నికల నియమావళి అన్నాడు. సో ఎన్నికల నియమావళి అనే పదం అనేది మనకు జనరల్ గా ఎవరు వాడం, ఈవెన్ చదువుకున్న వాళ్ళని కూడా ఈ పదం అనేది పెద్దగా ఉపయోగించం. కాకపోతే ఈ ఎన్నికల నియమావళి అనే పదము ఈ ఎన్నికల సమయంలో టీవీ వాళ్ళు 100కి 200 సార్లు అదే పదాన్ని వాడుతూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు, ఎన్నికల నియమావళిని పక్కన పెట్టేశారు, ఇలాంటి పదాలు అనేవి వాడుతారు. సో ఇదేమవుతుంది తర్వాత కాలంలో, అక్కడున్న ఏదైతే భాష ఉందో, అక్కడున్న ఏదైతే ప్రధానమైనది ఉందో దాన్ని ఆధునీకరించడంలో ఇది ప్రధానంగా సహకరించే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా న్యూస్ ద్వారా కానీ, అలాగే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ కొన్ని రకాలు చూసుకుంటే ఎస్పెషల్లీ సాంగ్స్ రిలేటెడ్ గా ఉన్న ప్రోగ్రామ్స్ కానీ, అలాగే ఈ లాంగ్వేజ్ ని డెవలప్ చేయడానికి కొన్నిసార్లు మనకి మార్నింగ్ టైంలో జరిగే ప్రోగ్రామ్స్ కానీ, అలాగే జానపదాలు ఇవన్నీ కూడా ఈ తెలుగు భాషను ఆధునీకరించడంలో ప్రధాన పాత్ర పోషించాయి, ముందుకు తీసుకెళ్లడంలో ప్రధానంగా సహకరించాయి. సో దీంట్లో మనం టీవీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఈటీవీ ప్రధానంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడంలో ఇనీషియల్ డేస్ నుంచి సపోర్ట్ ఇచ్చింది అనమాట. దాని తర్వాత దూరదర్శన్ అనేది, ఇవన్నీ కూడా టీవీలుగా మనకి సహకరించడంలో ప్రధాన పాత్ర అనేది పోషించాయి. సో ఈ విధంగా ఇవన్నీ కూడా కంపల్సరీ క్వశ్చన్స్ అండి. ఒకటో క్వశ్చన్ అనేది కంపల్సరీ, ప్రతి క్వశ్చన్ రాయాలి, ఏది రాయకపోయినా మీరు అక్కడ ఖచ్చితంగా 10 మార్కులు అనేది కోల్పోతారు. కాబట్టి ఇక్కడ 10 అన్ని రాశారనుకోండి, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా డైరెక్ట్ డిమాండ్స్, అక్కడ ఇండైరెక్ట్ గా ఏదో కన్ఫ్యూజింగ్ డిమాండ్ ఏమీ లేదు, డైరెక్ట్ డిమాండ్సే. కాబట్టి 7 to 8 మార్క్స్ జాగ్రత్తగా రాస్తే రాయొచ్చు, యావరేజ్ గా రాస్తే 5 to 6 మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. సో రఫ్లీ ఇక్కడ ఏవైతే 50 మార్కులు ఉన్నాయో 50కి 35 నుంచి 40 మార్కులు కానీ, లేదా 25 నుంచి 35 మార్కులు కానీ స్కోర్ చేయొచ్చు. ఇది మ్యాండేటరీగా మస్ట్ అండ్ షుడ్ గా రాయాలి కాబట్టి రాసేసాం. ఇప్పుడు 20 మార్కుల క్వశ్చన్స్ లోకి వెళ్దాం. ఇప్పుడు ఈ మూడింట్లో ఏవో రెండు చూస్ చేసుకోవాలి, ఒకటి చూస్ చేసుకోవచ్చు, రెండు చూస్ చేసుకోవచ్చు. కాకపోతే జనరల్ గా లింగ్విస్టిక్స్ అనేది స్కోరింగ్ కాబట్టి మనము రెండు చూస్ చేసుకుందాం. ఆ రెండు ఏవి చూస్ చేసుకుంటే బెటర్గా వస్తే ఫైనల్ గా చెప్తాను. సో ఇప్పుడు ఈ పర్టికులర్ రెండో క్వశ్చన్ లో ఒకటో అది ఉంది, తెలుగు భాషపై సంస్కృత భాషా ప్రభావాన్ని విశ్లేషించండి అన్నారు. ఇందులో డిమాండ్స్ ఎన్ని ఉన్నాయండి? తెలుగు భాషపై సంస్కృత భాషా ప్రభావాన్ని విశ్లేషించండి అన్నారు. ఒక్కటే సార్. ఒకటే డిమాండ్ ఉంది. సో డిమాండ్ ఏంటి? సంస్కృత భాషా ప్రభావం. సో ఇక్కడ మీరు వేరేవన్నీ పక్కన పెట్టేయాలి, అరబ్ గాని, డచ్ గాని, ఉర్దూ గాని ఇవన్నీ పక్కన పెట్టేయాలి, ప్యూర్ గా సంస్కృతం. సో తెలుగు భాషపై సంస్కృత భాషా ప్రభావం ఎంత ఉందో చెప్పగలుగుతారా? ఆల్మోస్ట్ 70 to 80% మన తెలుగులో ఉన్న పదాలన్నీ కూడా సంస్కృత పదాలే, అది ఆల్రెడీ మనకు తెలిసిందే. చెప్పండి, తెలుగు పదం ఇది, సంస్కృత పదం ఇది అని ఏ విధంగా మనం దాన్ని సెగ్రిగేట్ చేయొచ్చు, అంటే ఐడెంటిఫై చేయొచ్చు. ఒక పదం ఇచ్చాను, అది తెలుగు పదమా సంస్కృత పదమా, ఏ విధంగా చెప్తారు? చెప్పానుగా, 70 to 80% మనం వాడే పదాలన్నీ కూడా ఇప్పుడు ఈ తెలుగు పేపర్లో ఉన్న ఆల్మోస్ట్ 50 to 60% పదాలు కూడా సంస్కృత పదాలే. అయితే ఇందులో ఇది సంస్కృత పదం, ఇది తెలుగు పదం అని ఏ విధంగా మనం చెప్తాం చెప్పండి? పదం యకారంతో మొదలవ్వడం. సో సంస్కృత పదాలు ఏ విధంగా ఉంటాయంటే మహాప్రాణ అక్షరాలతో కూడి ఉంటాయి అనమాట. జనరల్ గా మహాప్రాణ అక్షరాలు అంటే ఉత్తి పలికే అక్షరాలు అనమాట, స్ట్రెస్ చేసి పలుకుతాయి. ఇప్పుడు కర్మని, చర్చించండి, అలాగే ఉత్తరాంధ్ర, ఇలాంటివన్నీ కూడా మనకి నొక్కి పలికే పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంస్కృత పదాలుగానే మనకు కనిపిస్తాయి. తెలుగు పదాలు ఏంటంటే కొద్దిగా అల్ప ప్రాణాక్షరాలతో కూడిన పదాలు మనకు ప్రధానంగా ఉన్నవన్నీ కూడా తెలుగు పదాలుగా కనిపిస్తాయి. ఇది బేసిక్ డిఫరెన్స్. అయితే ఇప్పుడు ఓకే చెప్పేస్తే 20 మార్కులు రాసేస్తామంటే రాయలేము. ఇప్పుడు మనం దీన్ని సెగ్రిగేట్ చేయాలి. ఏ విధంగా సెగ్రిగేట్ చేయొచ్చు? సంస్కృత భాషా ప్రభావం ఫస్ట్ ఏ విధంగా ఉంది,
పదాల పరంగా ఉంది. తర్వాత రెండో విధంగా ఏ విధంగా ఉంది? కావ్యాల పరంగా ఉంది. సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించిన ఒక 4 కావ్యాల పేర్లు చెప్పండి ఎవరన్నా. కావ్యాలు అంటే రచనలు. ఓ 4 చెప్పండి సంస్కృతం నుంచి తెలుగులోకి తెచ్చినవి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తామండి, వరి అవ్వాల్సిన అవసరం, జస్ట్ ఒక అవేర్నెస్ కోసం అంతే. ఇది వరి ఏం అవ్వాల్సిన అవసరం లేదు. చెప్పండి కావ్యాలు ఏమైనా చెప్తారా? పోనీ ఏదైనా రచనలు చెప్పండి పోనీ మీకు తెలిసినవి. ఆంధ్ర మహాభారతం సార్. ఆంధ్ర మహాభారతం ప్యూర్లీ సంస్కృతం, దాన్ని తెలుగులోకి నన్నయ్య అనువదించాడని చెప్పుకున్నాం. ఇంకా మన దగ్గర ఉన్నవన్నీ కూడా కాశీఖండం, దాని తర్వాత ఇంకా రామాయణం. రామాయణం, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మన తెలుగులో ఉన్న ఒక 40% పెట్టుకోండి. పర్సెంటేజ్ చెప్తుంది ఎగ్జాక్ట్గా ఉండకపోవచ్చు, ఒక 40% పెట్టుకోండి. ఏదైతే మనకి ఆధునిక యుగానికి ముందు అంటే ఆల్మోస్ట్ క్షీణ యుగం వరకు ఉన్న రచనలు 40 to 50% సంస్కృతం నుంచి అనువదించినవే. మను చరిత్ర తీసుకున్నా గానీ, ఇప్పుడు మన కళాపూర్ణోదయం గాని, దాంతో పాటుగా మనం చూసుకున్నా ఇప్పుడు ఈ గబ్బిలం అనువాదం కాదు, అనుకరణగా మనకు కనిపిస్తుంది. దేనికి? మేఘదూతం ఏదైతే ఉందో కాళిదాసు రచించిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన దానికి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా కావ్యాల రూపంలో ప్రభావం అనేది మనకి ఇక్కడ కనిపించే పరిస్థితి ఉంది. దాని తర్వాత మనం చూసుకుంటే ఇది అయిపోయింది. సో కావ్యాలు అయిపోయి దాని తర్వాత ఇంకే విధంగా ప్రభావం చూపించిందండి? కవులు. సంస్కృత కవులు ఎవరన్నా కొంతమంది పేర్లు చెప్తారా మీకు తెలిసిన వాళ్ళు? కాళిదాసు. కాళిదాసు సంస్కృత కవే. దాని తర్వాత ఇంకా నారాయణ భట్టు మన సంస్కృత కవిగానే కనిపిస్తారు. అందులో నన్నయ్య మన తెలుగుకి ఆది కవిగా కనిపించినప్పటికీ నన్నయ్య రాసిన శబ్ద చింతామణి ఏదైతే ఉందో, వ్యాకరణ గ్రంథం ఏదైతే ఉందో దీన్ని సంస్కృతంలోనే రాశాడు. ఇదంతా కూడా సంస్కృత ప్రభావమే. తెలుగు భాషని తయారు చేయడం కోసం సంస్కృత భాషనే ఉపయోగించుకోవడం అనేది జరిగింది. 11వ శతాబ్దంలో నన్నయ్య రాసిన ఈ శబ్ద చింతామణి సంస్కృతంలో రాశాడు మన తెలుగుకి సంబంధించిన వ్యాకరణం. అలాగే ముఖ్యంగా పాణిని వ్యాకరణ గ్రంథం, ఇవన్నీ కూడా సంస్కృతంలో ఉన్న వాటి యొక్క ప్రభావాలుగా మనకు కనిపిస్తాయి. సో ఈ విధంగా పదాలు, కావ్యాలు, కవులు, ఈ విధంగా ఏ విధమైన ప్రభావం ఉంది, ఈ ప్రభావాన్ని అంతటినీ కూడా మనం ఒక 5-6 పాయింట్స్ పెట్టుకొని ఒక్కొక్క దానికి 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే 20 మార్కులకు సంబంధించి 3 నుంచి 4 పేజీలు, ఒక 4 పేజీలు పెట్టుకోండి, 4 పేజెస్ ఆన్సర్ అనేది రాయొచ్చు. ఓకేనండి. దాని తర్వాత నెక్స్ట్ ఏం క్వశ్చన్ ఇచ్చారు? వాక్యంలో ఉండవలసిన ప్రధాన అంగాలు ఏమిటో పేర్కొని కర్మని వాక్యాలు తెలుగు భాషకు సహజమో కాదో చర్చించండి అన్నాడు. ఎన్ని డిమాండ్స్ ఉన్నాయండి ఇందులో? ఇక్కడ మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ డిమాండ్స్ ఎన్ని ఉన్నాయో చెప్తే చాలు. వాక్యంలో ఉండవలసిన ప్రధాన అంగాలు ఏంటో పేర్కొని 2 డిమాండ్స్ ఉన్నాయి. ప్రధాన అంగాలు ఏంటో పేర్కొని ఇది ఒకటో డిమాండ్ మనం అడ్రస్ చేయాలి. కర్మని వాక్యాలు ఇది రెండో డిమాండ్ అడ్రస్ చేయాలి. సో ఇప్పుడు వాక్యంలో ఉండవలసిన ప్రధాన అంగాలు అంటే భాగాలు. అసలు వాక్య నిర్మాణంలో ముఖ్యమైనవి ఏంటి చెప్పండి? కర్త, కర్మ, క్రియ. కర్త, కర్మ, క్రియ, ఈ 3 ప్రధానంగా ఉండి వీటిని అనుసరించి మనం వాక్యం అనేది నిర్మాణం చేయాలి. సో దీంట్లో మనకి ప్రశ్నార్థక వాక్యాలు ఉంటాయి, సందేహార్థక వాక్యాలు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మనకు తర్వాత కాలంలో ఈ కర్త, కర్మ, క్రియ వీటిని బేస్ చేసుకొని కనిపిస్తాయి. సో ఈ ప్రధాన అంగాలను మనం పేర్కొని వీటి గురించి చెప్పి కర్మని వాక్యాలు అంటే ఏంటండి? కర్మ ప్రధానంగా ఉండేది కర్మ. ఒకటి చెప్పండి, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? రావణాసుడు రాముడి చేత చంపబడాడు. రావణాసురుడు, అది మామూలుగా కర్తరి వాక్యంగా చెప్పండి ఫస్ట్, దాన్ని కర్మని వాక్యంగా తర్వాత మార్చుదాం. రాముడు రావణాసురుడిని చంపెను. రాముడు రావణాసురుడిని చంపెను, ఇది కర్తరి వాక్యం. సో దీన్ని కర్మని వాక్యంగా మీరు చెప్తున్నారు. చెప్పండి. రావణాసురుడు చేత చంపబడాడు. రాముడి చేత చంపబడిన. ఓకేనా? సో రెండింటికి ఒకటే అర్థం. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ కర్మని వాక్యాలు ఏవైతే ఉన్నాయో చేత, ఇలాంటివి ఏవైతే ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఇది మనకి ఇది యాక్టివ్ వాయిస్ అండి, ఇది ప్యాసివ్ వాయిస్ అండి, అంతే. సో దీంట్లో భాగంగా ఇక్కడ ఏమన్నాడు? రాముడు రావణుడిని చంపాడు, ఇది సింపుల్. అయితే ఇక్కడ కర్మని వాక్యం రావణుడు రాముడి చేత చంపబడిను అన్నాడు. ఈ చేత, చంపబడిను, బడు ప్రయోగాలు ఇవన్నీ అవసరమా తెలుగుకి? మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం చెప్పే కొన్ని చిన్న చిన్న విషయాలు కొంతమంది సిల్లీగా తీసుకునే పరిస్థితి ఉంది.
మనము సింపుల్ గా రాయడానికి చెప్పాం. ఈ మరియు అని, యొక్క అని, బడు ప్రయోగాలు, తర్వాత ఇవేవైతే ఈ చేత, ఇలాంటివన్నీ ఎలిమినేట్ చేసేయండి, అవి అవసరం లేదు, అవి రాయడం వల్ల మనకు టైం వేస్ట్ తప్ప ఉపయోగం లేదని మనం చాలాసార్లు చెప్తుంటాం. అదే ఇక్కడ క్వశ్చన్గా కూడా అడిగాడు. ఏమని? కర్మని వాక్యాలు తెలుగు భాషకు సహజంగా ఉంటాయా, అవి ఉండడం వల్ల ఎంతవరకు ఉపయోగమో చెప్పండి అన్నాడు. చెప్పండి. ఇప్పుడు రాముడు రావణుని చంపడం అనేది సహజంగా ఉందా, రావణుడు రాముడి చేత చంపబడిన అనేది సహజంగా ఉందా? ఈ రెండిట్లో ఏది సహజంగా కనిపిస్తుంది చెప్తారా? రాముడు రావణ్ణి చంపని సో కర్తృ కర్తరి వాక్యాలే మనకి జనరల్ గా సహజంగా కనిపిస్తున్నాయి. అలాగని కర్మని వాక్యాలు అవసరం లేదా అంటే, భాష అనేది ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, భాష అనేది నిరంతరంగా మార్పు చెందుతూనే ఉంటుంది. ఆ మార్పుల్లో భాగంగా ఈ కర్మని వాక్యాలు ఏవైతే ఉన్నాయో కర్తరి వాక్యాలుగా మారి ఆధునిక వాడుక భాషలో సహజంగా కర్తరి వాక్యాలు కనిపించే పరిస్థితి ఉందన్నట్టు చెప్పాలి. ఇక్కడ కర్మనే వద్దు, కర్తరే కావాలని చెప్పకూడదు. ఇది కావాలి, కాబట్టి దీన్ని కొద్దిగా అవసరం ఉన్నట్టుగా తీసుకోవాలన్నట్టు. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాం కదా, ఒక 5 ఎగ్జాంపుల్స్ రాయండి. 5 ఎగ్జాంపుల్స్ రాసి దాంట్లో సహజత్వం ఏ విధంగా కోల్పోతుంది, ఇందులో అసహజత్వం ఏ విధంగా ఉంది, ఇలాంటి విషయాలన్నీ మనం డిస్కస్ చేస్తే సరిపోతుంది. సో దీనికి ఆల్మోస్ట్ ఒక 30% అడ్రస్ చేయండి, దీనికి 70% అడ్రస్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ మనం కొత్తగా మాట్లాడడానికి రాయడానికి ఏం అవసరం లేదనమాట. దాని తర్వాత చూడండి, మాండలికాల నుంచి ఇంకో క్వశ్చన్ రిపీట్ అయిపోయింది. ఉత్తరాంధ్ర మాండలికాలను చర్చించండి. నేను మాట్లాడే 90% ఉత్తరాంధ్ర మాండలికాలే ఉంటాయి. మీరు ఎవరైనా ఉన్నారండి? ఉత్తరాంధ్ర అంటే మనకి శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ, ఈ 3 జిల్లాలంతా కనిపిస్తాయి. ఈ క్వశ్చన్ ఎవరన్నా పూర్తిగా మన టెస్ట్ సిరీస్లు కానీ ఎంఎంబీ కానీ చదివితే ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ ఒక దగ్గర ఉందండి. నేను చూపిస్తాను, అవి కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను, ప్రాబ్లం ఏం లేదు. ఉత్తరాంధ్ర మాండలికాలు మనం కనుక్కోమని మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాం. ఆ క్వశ్చన్ ఇస్తే ఇలాంటి క్వశ్చన్ కూడా ఇస్తారా అని అడిగారు అనమాట మీరు అప్పట్లో. అల్పజీవిలో మాండలికాలని అన్వేషించండి అని ఒక క్వశ్చన్ ఇచ్చాం మనం, మీరు ఎవరైనా రాసిన వాళ్ళు చూస్తే. సో అల్పజీవిలో అది ఒక నవల్లో మాండలికాలు అడుగుతున్నారు ఏంట్రా బాబు వీళ్ళనే అప్పట్లో అనుకున్నారు. కాబట్టి అందులోనే ఉత్తరాంధ్ర మాండలికాలు, ఎందుకంటే అల్పజీవి రాసింది ఎవరు? రాబిశేస్త్ర. ఆయన ఎవరు? విశాఖపట్నం చెందిన వ్యక్తి. అందులోనే ఆయన రాసిన మాండలికాలు చాలా ఉన్నాయి అనమాట ఉత్తరాంధ్ర బేస్డ్ గా. సో ఉత్తరాంధ్ర మాండలికాలు మనం ఇక్కడ చర్చించాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఇప్పుడు పైన అని ఉంటుంది. పైన అంటే ఏంటి? మీ కోస్తాంధ్ర కానీ రాయలసీమ దగ్గరికి కానీ వెళ్తే ఇదేదో టాప్ అని ఫీలింగ్ వస్తుంది. అదే పైన అనే పదం మనకి శ్రీకాకుళం అక్కడికి వెళ్ళామనుకుంటే ఏమవుతుంది? దువ్వెన, కుంభ్, దువ్వెనగా చెప్పుకుంటారు అనమాట. అలాగే దాని తర్వాత బేపి అనే పదం ఉంటుంది. మిగతా దగ్గర దాన్ని కుక్క అని పిలుస్తారు. సో బేపి అంటే శ్రీకాకుళం, విజయనగరం ఈ రీజియన్స్ లో కుక్కగా కనిపించే పరిస్థితి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మాండలికాలే. ఓకేనండి. సో ఈ విధంగా 10 మార్కులకు కాబట్టి ఒక 6-7 ఎగ్జాంపుల్స్ రాసుకుంటూ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే. దాని తర్వాత మనం నెక్స్ట్ చూద్దాం థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ లోకి వచ్చేసరికి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇందులో రాయాల్సి అంటే ఇందులో మనం చూస్ చేసుకున్నాం. సో తెలుగు భాషలో ధ్వని పరిణామ రీతులను వివరించండి అన్నాడు. సో ఇక్కడ ద్రావిడ భాషల్లో ధ్వని పరిణామం ఉంది, దాని తర్వాత తెలుగు భాషలో ధ్వని పరిణామం ఉంది. 2 రకాలు ఉన్నాయి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో ద్రావిడ భాషలో ఇక్కడ మనం రాయకూడదు. ఇక్కడ రాయాల్సింది ఏంటి? తెలుగు భాషలో ధ్వని పరిణామం. సో ఆల్రెడీ నిన్న మొన్న డిస్కస్ చేసినట్టున్నాం మనం దీని గురించి. సో తెలుగు భాషలో ధ్వని పరిణామం అంటే ఏంటి? అసలు తెలుగు భాష ఎక్కడి నుంచి పుట్టింది? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, నాగుబు అనే పదం నుంచి వచ్చిందని చెప్పుకున్నాం. అక్కడి నుంచి తెలుగు భాష, అలాగే ఈ తెలుగు భాష ఏదైతే ఉంది ఇది మనకి మధ్య ద్రావిడ భాషగా కనిపిస్తుందని చెప్పుకున్నాం. అక్కడి నుంచి కొన్ని ధ్వనులు అనేవి వచ్చాయి. సో ఈ విధంగా నేటి వరకు ఈ ధ్వనులు ఏ విధంగా మార్పులు చెందుతూ వచ్చాయి అనే విషయాన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీటికి నేను ఎగ్జాంపుల్ ఆన్సర్ కూడా చూపిస్తాను. దాని తర్వాత బికి వెళ్తే, తెలుగు వ్యవహారిక భాష పరిణామాన్ని ప్రాచీన సాహిత్య భాషలతో పోల్చి నిరూపించండి అన్నాడు. ఈ క్వశ్చన్ నాకు చెప్పండి అర్థం, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే. తెలుగు వ్యవహారిక భాష పరిణామాన్ని ప్రాచీన సాహిత్య భాషలతో పోల్చి చెప్పండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ గా రిపీట్ అయింది, జస్ట్ పదం మార్చాడు అంతే. చెప్పండి ఏమర్థమైంది? ప్రాచీన సాహిత్య భాషతో ప్రస్తుతం ఆధునిక భాషని పోల్చి, ఐ మీన్ డిఫరెన్సెస్. సో ఇక్కడ ప్రాచీన సాహిత్య భాష అంటే ఏముంటుందండి మనకి? మీరు ప్రాచీన సాహిత్యం చదివితే ఏముంటాయి? గ్రాంధిక భాష ఇదంతా కూడా మనకి. సో ఇక్కడ ప్రాచీన సాహిత్య భాష అన్నాడు కదా, ఏదో అని మనం కన్ఫ్యూజ్ అయిపోవాల్సిన అవసరం లేదు. ప్రాచీన సాహిత్యం అంటే క్షీణయుగానికి ముందు వరకు గ్రాంధిక భాషనే ఉపయోగించారు. వ్యవహారిక భాష అంటే ఏంటి? 19th సెంచరీ నుంచి మనకు రావడం మొదలైంది అనమాట. కాబట్టి గ్రాంధిక భాషని వ్యవహారిక భాషని పోల్చి వాటి యొక్క పరిణామాన్ని
చెప్పడం అంతే, డైరెక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. దాని తర్వాత ఏంటి, సి, తెలుగు భాష ఆధునీకరణలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర. సో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఏంటంటే ఇక్కడ మనకి న్యూస్ పేపర్స్ వస్తాయి, టీవీ న్యూస్ ఛానల్స్ వస్తాయి, వీటి యొక్క పాత్ర. ఇందాక ఓన్లీ టీవీ, ఇక్కడ న్యూస్ పేపర్ గురించి రాయాలి, టీవీల గురించి రాయాలి, వీటన్నిటి గురించి రాసి తెలుగు భాష ఆధునీకరణని చెప్పాలి. ఇది కూడా డైరెక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. దాని తర్వాత ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దాం. ఫోర్త్ క్వశ్చన్ లోకి వెళ్ళాక తెలుగు భాష మధ్య ద్రావిడ భాష కుటుంబానికి చెందింది నిరూపించండి. డైరెక్ట్ పీవైక్యూ. ఇక్కడ అసలు చిన్న మార్పు కూడా లేదు. దీన్ని మీరు బట్టి పట్టుకొని వెళ్ళినా గానీ రఫ్లీ 14 నుంచి 16 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అలాగే దాని తర్వాత బి, అనువాద పద్ధతుల గురించి రాయండి. ఇది కూడా బట్టి కొట్టి వెళ్ళినా కూడా రాయొచ్చు. అనువాద పద్ధతులు ఏమైనా ఒక 4 చెప్పండి ఎవరన్నా. అనువాదం గురించి చదివిన వాళ్ళు ఉంటే ఒక 4 చెప్పండి. పద్ధతులు ఏ విధంగా అనువాదం చేయొచ్చు. వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేస్తాం. దాని తర్వాత డిక్షనరీ. పద్ధతులు, అనువాద పద్ధతుల్లో మనకి వర్డ్ టు వర్డ్ గా మనం ట్రాన్స్లేట్ చేస్తాం, అంటే పదాన్ని పదంగా ట్రాన్స్లేట్ చేస్తాం. దాని తర్వాత ట్రాన్స్లేట్. అర్థానువాదం చేస్తాం, భావానువాదం చేస్తాం, యంత్రానువాదం చేస్తాం. ఇవన్నీ కూడా అనువాదంలోని పద్ధతులే. ఏ పద్ధతి అక్కడ ఉపయోగించగలిగితే అది ఉపయోగిస్తాం అనమాట. సో అది అక్కడ మనకు వస్తుంది. సో ఈ విధంగా అనువాద పద్ధతులు అనేది వీక్ క్వశ్చన్ 20 మార్కులు రాయడానికి మొత్తం అనువాదం చాప్టర్ అంతా రాసి వచ్చే క్వశ్చన్కి కావలసినంత కంటెంట్ అనేది మనకి ఇక్కడ ఉంది. కాబట్టి ఇది కూడా మనం రాసేయచ్చు. దాని తర్వాత తెలుగు భాష ఆధునీకరణలో భాషా ఉద్యమాల పాత్ర. సో ఇక్కడ భాషా ఉద్యమాలు అంటే ఏంటి, మనకి గ్రాంధిక భాషా ఉద్యమం ఉంది, వ్యవహారిక భాషా ఉద్యమం ఉంది. వీటి యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉందనేది ఇక్కడ మనకు అడిగారు. లాస్ట్ ఇయర్ ఇది అడిగారు, మళ్ళీ ఇయర్ దీన్ని రిపీటెడ్ గా అడగడం అనేది మనకు కనిపిస్తుంది. సో డైరెక్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అన్ని కూడా మనకు అందరికీ అన్ని తెలిసినవే. అంటే అనుకుందాం ఇక్కడ ఉన్న 20 మందికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు అనుకుందాం. అయితే ఇందులో ఎవరైతే సెలెక్టివ్ గా అంటే తెలివిగా క్వశ్చన్స్ చూస్ చేసుకుంటారో వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయండి. సో దీంట్లో నాకు ఈ 4 క్వశ్చన్స్ లో మూడు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటోది ఆబ్వియస్లీ అందరూ సెలెక్ట్ చేసుకోకపోయినా రాయాలి, కాబట్టి దాన్ని వదిలేద్దాం. 2, 3, 4లో మీ చాయిసెస్ నాకు చెప్పండి, కామెంట్ లో పెట్టండి. 2, 3, 2, 4, 3, 4 మీ కామెంట్ లో పెట్టండి, అందరూ పెట్టాలండి. దాన్ని బట్టి మీరు ఎన్ని మార్కులు స్కోర్ చేస్తారో నేను చెప్తాను. క్వశ్చన్ చూస్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ లో. దానికి సమస్య ఏ విధంగా అవుతుందో కూడా నేను చెప్తాను. 2, 3, 3, 4 ఇక్కడ 3 అటెంప్ట్ చేసేద్దామండి. ఇక్కడే 3 అటెంప్ట్ చేసేద్దాం. 3, 4, 3, 4, 3, 4 ఇంకా మిగతా వాళ్ళండి. జస్ట్ మీరు ఒక చెప్పిన దాని ప్రకారం ఒక అంచనాకి మీరు ఏదో ఒకటి రాయండి, పర్వాలేదు. మీరు ఇప్పుడు ఏం రాయమని చెప్పట్లేదు ఎగ్జామ్, జస్ట్ 2, 4 ఇంకా ఏది చూస్ చేసుకుంటే ఎన్ని మార్కులు వస్తాయి కూడా చెప్తానండి. దానికి ఉన్న లాజిక్ కూడా చెప్తాను, మీకు అర్థమవుతుంది అప్పుడు. ఇదే పేపర్ 1 పార్ట్ ఏ భాషా చరిత్ర మొత్తానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదే. వీటికి మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా నేను చూపిస్తాను. 2, 4 మీ ఫ్రెండ్స్ పెడుతున్నారని కాదండి, మీరు కూడా సెల్ఫ్ గా ఆలోచించండి. 3, 4, 2, 4 వచ్చాయి అందరికి. ఓకే చూద్దాం. 3, 4కి ఎక్కువ మార్క్స్ వస్తాయా, 2, 4కి ఎక్కువ మార్క్స్ వస్తాయో చూద్దాం. మీలో ఎవరు టాపర్స్ గా ఉంటారో కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ అన్ని క్వశ్చన్స్ తెలిసినవే కాదనలేదు. కాకపోతే ఇక్కడ ముఖ్యమైనది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 20 మార్కులకి అయితే 4 పేజెస్ రాయాలి 20 మార్క్స్ కి అయితే. అదే మనకు 10 మార్క్స్ కి అయితే 3 పేజెస్ రాయాలి లేదా 2.5 పేజీలు రాయాలి. ఆ కంటెంట్ ఏ క్వశ్చన్స్ ఉందో మనకు తెలియాలి. మన దగ్గర ఆ కంటెంట్ ఉందా లేదా చూడాలి, ఫస్ట్ పాయింట్. ఓకేనా. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ అనేవి అట్లీస్ట్ 10 మార్క్స్ కి అయితే 7 ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, 20 మార్క్స్ కి అయితే ఒక 12 నుంచి 14 ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. సో ఈ పర్టికులర్ క్వశ్చన్స్ లో మన దగ్గర ఎగ్జాంపుల్స్ దేనికి ఎక్కువ దొరుకుతాయి, ఇది కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 2 పాయింట్లను బేస్ చేసుకుని మీరు ఈ క్వశ్చన్ కి ఎఫెక్టివ్ గా ఆన్సర్ రాస్తారా రాయరు అనేది తెలుస్తుంది. ఇప్పుడు దీని ప్రకారమే మనం వెళ్దాం, చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ 2లో ఏ అనగా తెలుగు భాషపై సంస్కృత భాషా ప్రభావాన్ని విశ్లేషించండి అన్నారు. మాక్సిమం ఇది సాటిస్ఫై చేస్తుంది 90%. ఆ 2 డిమాండ్స్ ని అడ్రస్ చేస్తుంది కాబట్టి 90% ఇద్దాం. వాక్యంలో ఉండాల్సిన ప్రధాన అంగాలు ఏంటో పేర్కొని కర్మణీయ వాక్యాలు తెలుగు భాష సహజమో కాదో చెప్పండి అన్నారు. సో ఇది కూడా 90% మనకు హెల్ప్ చేస్తుంది కాబట్టి అదే పెడదాం. ఉత్తరాంధ్ర మాండలికాలు అన్నారు. అందరికీ తెలియకపోవచ్చు, చదివేళ్ళ వాళ్ళు అయితే 90 కాదు 100% రాస్తారు.
చదివి వెళ్ళని వాళ్ళకైతే ఎగ్జాంపుల్స్ మిస్ అవుతాయి. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ రాయడంలో కొంత ఇబ్బంది పడతారు కాబట్టి 70% పెట్టుకుందాం. ఓకేనా? తర్వాత క్వశ్చన్ 3కి వెళ్దాం. తెలుగు భాషలో ధ్వని పరిణామ రీతులు వివరించండి అన్నారు. ఈ క్వశ్చన్ డిమాండ్ అర్థం చేసుకుంటే ఓకే. డిమాండ్ అర్థం చేసుకోకుండా ద్రావిడ భాషలో ధ్వని పరిణామాన్ని ఇక్కడ రాశారనుకోండి, మొత్తానికే మోసం అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది టిపికల్ క్వశ్చన్ కాబట్టి ఒక 70% ఇచ్చుకుందాం ఇక్కడ, అది స్కోర్ చేయడానికి ఛాన్స్. తర్వాత తెలుగు వ్యవహారిక భాష పరిణామాన్ని ప్రాచీన సాహిత్య భాషతో పోల్చి చెప్పండి అన్నాడు. సో ప్రాచీన సాహిత్య భాష అంటే ప్రాచీన సాహిత్యంలో ఉపయోగించిన భాషను మనం కొంతవరకు ఎగ్జాంపుల్ గా పెట్టాలి కాబట్టి ఇక్కడ ఒక 80% ఇచ్చుకుందాం. తర్వాత తెలుగు భాష ఆధునీకరణలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర, ఇది 100% రాసేస్తారు కాబట్టి 90% ఇచ్చుకుందాం మార్క్స్. తర్వాత 4th క్వశ్చన్, తెలుగు మధ్య ద్రావిడ భాష కుటుంబానికి చెందింది నిరూపించండి. 90% మీ దగ్గర కంటెంట్ రెడీగా ఉంటుంది. ఎవరైతే పీవీక్యూ చదివి వెళ్తారో వాళ్ళ దగ్గర ఉంటుంది. అనువాద పద్ధతుల గురించి రాయండి. కావలసినంత కంటెంట్, కావలసిన ఎగ్జాంపుల్స్ మీ దగ్గర ఉంటాయి. సో నో ప్రాబ్లం. తెలుగు భాష ఆధునీకరణలో భాషోద్యమాల పాత్ర, ఇది కూడా మీరు చదివి వెళ్తారు కాబట్టి 80% క్వశ్చన్స్ మార్క్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇందులో ఏ రెండు చూస్ చేసుకుంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి చెప్పండి ఓవరాల్ గా. ఇప్పుడు ఈ పర్సంటేజ్ బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి. 2 and 4. ఇక్కడ ఎంత తగ్గింది? 50% తగ్గింది. ఇక్కడ ఎంత తగ్గింది మనకి? ఆల్మోస్ట్ 60% తగ్గింది. ఇక్కడ ఎంత తగ్గింది మనకి? 40% తగ్గింది. సో ఏది చూస్ చేసుకుంటే బెటర్ అండి? సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్, ఈ రెండు చూస్ చేసుకుంటే మనము బెటర్ గా రాయడానికి, మన పెన్ ఫ్లో అనేది కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఇస్తుంది. అదే మీరు థర్డ్ చూసుకున్నారనుకోండి, ఓకే మీ ఫ్లో బాగానే వెళ్తుంది, మధ్యలో ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది, ఎక్కడో చిన్న కంటెంట్ దొరకకపోద్ది, ఎక్కడో కొన్ని ఎగ్జాంపుల్స్ గుర్తు రాకపోవచ్చు, ఇలాంటి సమస్యలనే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా 2, 4 ఎవరైతే చూస్ చేసుకుంటారో, 2, 3 చూస్ చేసుకున్న వాళ్ళకంటే, 3, 4 చూస్ చేసుకున్న వాళ్ళకంటే 10 to 20 మార్క్స్ అనేది ఎక్స్ట్రా స్కోర్ చేస్తారు. ఇది ఒక లాజిక్ అన్నమాట. ఓకేనండి, అర్థమైందా? సో మీరు క్వశ్చన్ చూస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ పేపర్ 1 పార్ట్ ఏలో. మీరు ఇప్పుడు కాదు, ఇంకో 10 years తర్వాత తెలుగు లిటరేచర్ ఉన్నా ఇదే క్వశ్చన్స్ ఇలానే వస్తాయి. మీకు క్వశ్చన్స్ కూడా మారు, అది మళ్ళీ మళ్ళీ చెప్పగలం, ఎందుకంటే అక్కడ అంతకంటే సిలబస్ లేదు. సో ఇక్కడ మీరు చేయాల్సిందంతా ఎగ్జాంపుల్స్, ఎనాలిసిస్, ప్రెజెంటేషన్, ఈ 3 ఎవరైతే బెస్ట్ గా ఇస్తారో వాళ్ళకి ఇక్కడ ఆల్మోస్ట్ 100 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట, 150 అవుట్ ఆఫ్ 150. ఓకేనండి, ఇది పేపర్ 1 పార్ట్ ఏకి సంబంధించింది. ఒకసారి మనం పైన మన దగ్గర ఉన్న పీవైక్యూస్, అలాగే మన దగ్గర ఉన్న ఎంఎంబి, వాటన్నింటిని ఒకసారి చూసేద్దాం. మీ అందరికి తెలిసిందే, మీ దగ్గర యాక్స్ ఉంది, కాకపోతే దాన్ని ఏ విధంగా ఉపయోగించాలో చెప్తాను అనమాట నేను మీకు. నా స్క్రీన్ షేర్ అయిందండి? ఇది డైరెక్ట్ మన కోర్సే, మీకు ఏదైతే యాక్స్ ఇచ్చానో అదే కోర్స్ ఇక్కడ మీకు చూపిస్తుంది. కొత్తగా మనం ఇక్కడ కాపీ కొట్టి అంటే దాచిపెట్టింది ఏమీ లేదు. ఇది ఎంఎంబికి సంబంధించినవి అనమాట. ఎంఎంబిలోకి వెళ్దాం. సో ఎంఎంబిలో పేపర్ 1 పార్ట్ భాషా చరిత్ర మీరు అందరూ ఆల్రెడీ చూసుంటారు. చూడండి, 1వ టాపిక్ సంబంధించింది ఇది అనమాట. ఇందులో మనకి క్వశ్చన్స్ చూసుకున్నాం అనుకోండి, డైరెక్ట్ మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ఇందులో ఏ క్వశ్చన్ వచ్చింది చెప్పండి? ఆల్రెడీ చూసారుగా, మీ దగ్గర ఆల్రెడీ పేపర్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసుకోండి పక్కన. ఇందులో ఏ క్వశ్చన్ వచ్చిందండి? క్వశ్చన్ నెంబర్ 4. ఫస్ట్ క్వశ్చన్ మారలేదు, మీరు అబ్జర్వ్ చేస్తే. అవునా? ద్రావిడ భాషలో తెలుగు దక్షిణ మధ్య ద్రావిడ భాషగా నిరూపించండి, డైరెక్ట్ వచ్చిందా? 4 క్వశ్చన్ లో మనకు కనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్, దానికి మన దగ్గర ఆన్సర్ చూడండి, యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఇదే ఆన్సర్, ఇవే ఎగ్జాంపుల్స్, వీటిని మీరు ఎలా బట్టి కొట్టుకొని అలా మీరు అర్థం చేసుకుని వెళ్ళిపోయినా ఈ క్వశ్చన్ కి యాజ్ ఇట్ ఈస్ గా ఆన్సర్ రాసేస్తారు. కొద్దిగా ఇంట్రడక్షన్, కన్క్లూజన్ అనేది మీరు మార్చుకుంటే ఈ క్వశ్చన్ కి ఇదే ఆన్సర్ అనమాట. ఇంకెంతకంటే మీరు ఆన్సర్ కూడా షేర్ అయింది కదండి, మీకు కనిపిస్తుంది కదా ఆన్సర్? షేర్ అవ్వలేదా? అయింది సార్, కనిపిస్తుంది కదా. అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్. ఇంకేమైనా వచ్చాయండి ఇందులో మనకి? చూడండి, 4వ ప్రశ్న, ఆంధ్రం తెలుగు పదాల ప్రాచీనత. చెప్పాను కదా, అది మీకు వాడు ఏదో అడిగాడు, మీకు ఇది యాజ్ ఇట్ ఈజ్ గా రాసినా కానీ మీకు అక్కడ మార్క్స్ వచ్చేస్తాయి. జస్ట్ అక్కడ మిమ్మల్ని ట్విస్ట్ చేయడానికి అడిగాడు అంత, అంతకంటే అక్కడ ఇంకేం వేరే గేమ్ అడగలేదు అనమాట. ఇదిగోండి, ఆంధ్ర భాష దేశవాసంగా ఏ విధంగా ఉంది, మన లాజికల్ గా
పాయింట్ ప్రకారంగా వెళ్తున్నాం ఇక్కడ. ఏ విధంగా దానికి ఉందో లాజిక్ ఉందో మనం ఇక్కడ చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది అనమాట. ఆ తులనాత్మక అధ్యయనం అనేది కూడా మనం చేసాం. ఒక విధంగా తులనాత్మక అధ్యయనమే అక్కడ మనం చేయాలి. సో ఈ పర్టికులర్ పీడిఎఫ్ నుంచి 2 క్వశ్చన్స్ మనం డైరెక్ట్ గా ఆన్సర్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వెళ్దాం, ప్రాచీన ద్రావిడం నుంచి ప్రాచీన తెలుగు ఏదైతే ఆ పరిణామం ఉందో పరిణామం సంబంధించి చూద్దాం. సో దీంట్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం రండి. ఆల్రెడీ మీకు ఇచ్చినవే, మీకు ప్రాక్టీస్ చేస్తున్న క్వశ్చన్స్ ఇవన్నీ. ఇందులో ఏమొచ్చాయి చెప్పండి. ఏమైనా వచ్చాయి అందులో మనకి? ఒకసారి పక్కన పెట్టుకుంటే మీకు అర్థమైపోతుంది. రెండో ప్రశ్న కనిపిస్తుందా మీకు? కవిత్ర యుగం నాటి కావ్య భాష స్వరూపాన్ని నేటి భాషతో పోల్చండి అన్నాడు. ఆల్రెడీ గ్రాంధిక వ్యవహారిక భాషా వాదాల్లో మనం చెప్పుకున్నాం. ఏమని? ప్రాచీన సాహిత్య భాషతో ఆధునిక సాహిత్య భాషను పోల్చండి అన్నాడు. కవిత్ర యుగం నాటి సాహిత్య భాష కావ్య భాష అంటే ఏంటి? 11, 12, 14, 15 శతాబ్దాల్లో ఉన్న భాష. అది ఇప్పుడు నేటి భాష అంటే ప్రజెంట్ మనం ఇప్పుడు మాట్లాడుతున్న భాషతో పోల్చి చెప్పన్నాడు. అదే క్వశ్చన్, దానికి సంబంధించి రెండో క్వశ్చన్. దానికి సంబంధించిన ఆన్సర్ మీకు ఇక్కడ డైరెక్ట్ ఇచ్చాను చూడండి. ఇదే దానికి సంబంధించి ఏ విధంగా ధ్వనులు ఏ విధంగా వచ్చాయి, వర్ణోచ్చారణ ఏ విధంగా జరిగింది, ధ్వనుల మార్పు ఏ విధంగా జరిగింది, నామపదాలు ఎలా వచ్చాయి, విభక్తి ప్రత్యయాలు, సర్వనామాలు, సంఖ్యావాచకాలు, క్రియా విభక్తులు, మొత్తం 20 మార్కులకి ఎంత ఆన్సర్ కావాలో అంత ఆన్సర్ కూడా మీకు ఇక్కడ డైరెక్ట్ గా ఉంది. ఇక్కడ మీరు మిస్ అవ్వడానికి కూడా ఏమీ లేదు ఇక్కడ మీకు. తర్వాత ఇంకో దానికి వెళ్దాం, గ్రాంధిక వ్యవహారిక భాషావాదాలు ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ఇందులో ఏమైనా వచ్చాయా? ఇదేదో మిమ్మల్ని వచ్చాయని చెప్పడానికి కాదు, మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి మెయిన్ పాయింట్ అంటే. ఇదంతా మీకు ఉన్నవే. ఇందులో ఏమైనా ఉన్నాయా చెప్పండి. క్వశ్చన్స్ ఒకసారి క్వశ్చన్ ఓపెన్ 8 చేస్తే సార్. క్లియర్ కనిపిస్తాయండి. చెప్పండి. ఏ క్వశ్చన్ అండి? 8th క్వశ్చన్. 8th క్వశ్చన్, తెలుగు భాష ఆధునీకరణలో భాష ఉద్యమాల పాత్ర. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయి మనకి అందులో? సో ఆ క్వశ్చన్ మనకు డైరెక్ట్ గా అక్కడ కనిపిస్తుంది కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రాసేయచ్చు. ఆ గ్రాంధిక వ్యవహారిక భాషా ఉద్యమాలు, విశ్వవిద్యాలయ వ్యవహార భాష ప్రవేశం గురించి కానీ, తర్వాత సాహిత్య రంగంలో గ్రాంధిక వ్యవహారిక భాషోద్యమాలు తీరుతెన్నులు కానీ, ఇవన్నీ దాని గురించి చెప్తాయి అనమాట. సో ఈ క్వశ్చన్ మనం డైరెక్ట్ గా రాసేస్తాం. కొద్దిగా అది టిక్ పెడుతున్నారు చూడండి. తర్వాత తెలుగు భాష ఆధునీకరణ దగ్గరికి వెళ్తాం. సో తెలుగు భాష ఆధునీకరణలో మనం చూసుకుంటే క్వశ్చన్స్ చెప్పండి. ఆధునీకరణకు అడ్లు అందులో ఏమన్నా మనకు చెప్పండి. ప్రసార మాధ్యమాలు, భాషా రకాలు, టీవీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా దానికి సంబంధించింది. ఇదిగోండి లాస్ట్ క్వశ్చన్ చూడండి. భాషను ఆధునీకరించడంలో పత్రికలు, రేడియో, టీవీ పోషించిన పాత్రను. పత్రికలు, రేడియో ఒక క్వశ్చన్, టీవీ ఒక క్వశ్చన్. మనం 12వ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూసారు. 12వ క్వశ్చన్ టీవీ అవును అనేది సార్. సపరేట్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, పత్రికలు, రేడియో అనేది ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు. ఈ 20 మార్కుల క్వశ్చన్ ని 10 మార్కుల క్వశ్చన్ గా ఒకటి, 20 మార్కుల క్వశ్చన్ గా ఒకటి రాస్తాం అంతే. దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఆన్సర్ మీకు చాలా డీప్ గా కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. మీకు అక్కడ చూస్తే క్వశ్చన్ 12th క్వశ్చన్ ఇదిగోండి. పత్రికలు, రేడియో, టీవీ పోషించిన పాత్ర ఏ విధంగా ఉందనేది చూడండి. ఇంట్రడక్షన్ తో సహా వెళ్ళాం. భాష జీవనది, నిరంతర ప్రవాహశీలి, భాషలో ఉన్న ప్రత్యేకత, వైవిధ్యం, ఏకత్వంలో భిన్న భిన్న వ్యక్తులు రాసే భాషలో ఏకత్వం సాధించడం అంటే ఇలాంటివన్నీ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళాం. దాంట్లో ఏది ఏ విధంగా ప్రభావం చూపించింది, టీవీలు ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మీకు ఇచ్చామన్నమాట. ఇది దగ్గర దగ్గర ఒక 5 pages ఆన్సర్. ఈ 5 pages ఆన్సర్ మీరు 4 pages లో సగం సగం డివైడ్ చేసుకుంటే అయిపోయింది అంతే. తర్వాత మనం చూసుకుంటే తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం. మనకు సంస్కృతం ఇచ్చాడు కదా డైరెక్ట్ గా, అది ఉందో లేదో చూద్దాం ఒకసారి. ఇక్కడ తెలుగు మీద ఉర్దూ ప్రభావం అన్నాం, తెలుగు అన్ని దేశాలు మిగతా భాషల ప్రభావం, ఆర్య ద్రావిడ భాషా సమ్మేళనం తెలుగు ప్రభావితం ఏం జరిగింది, ద్రావిడ భాషా సమ్మేళనం తెలుగుపై ప్రభావం, తర్వాత ద్రావిడ భాషలపై ఆర్య భాషల ప్రభావం. సో 6వ ప్రశ్న మనకు డైరెక్ట్ కనిపిస్తుంది. ఆర్య భాషల్లో భాగంగా మనకు సంస్కృతం అనేది ప్రధానంగా కనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఎన్నో క్వశ్చన్ ఇది అనుకున్నాం? 6th క్వశ్చన్.
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి టాపిక్ నుంచి ఒక 10 క్వశ్చన్లు ఇచ్చామండి, ఎక్కువేమి ఇవ్వలేదు. ఆ 10 క్వశ్చన్లు మీరు చూసుకుంటే సరిపోతుంది ఒక టాపిక్ నుంచి. ఇవన్నీ మీరు చదవడానికి మీకు ఎంత టైం పడుతుందండి అంటే పెద్ద టైం ఏం పట్టదు. మీరు రోజుకు ఒక 2 అవర్స్ స్పెండ్ చేసి ఒక 4 మంత్స్ డెడికేటెడ్ గా ఉంటే సరిపోతుంది. ఇదిగోండి ద్రావిడ భాషలపై ఈ ప్రభావం ఏ విధంగా ఉందో చెప్తున్నాం. చూడండి వీటికి సంబంధించిన ఏ విధంగా ఉంది, ఎలా ధ్వనుల ప్రకారంగా ఏ విధంగా ఉంది, పదజాలం ప్రకారంగా ఏ విధంగా ఉంది, సంధి ప్రకారం ఇదిగోండి సంస్కృతం లేని పరరూప సంధి ద్రావిడ భాషలో ఉందని చెప్పాం. సమాస రచన ప్రకారం ఏ విధంగా ఉంది, వ్యాకరణం ప్రకారం, ఛందస్సు ప్రకారం, సర్వనామాల ప్రకారంగా, ఇలా సంఖ్యావాచకాలు, విభక్తులు, క్రియలు, అవ్యయం ఇవన్నీ కూడా ఈ విధంగా వెరసిపై అన్ని అంశాల్లో సంస్కృత ప్రభావం తమిళంలో తక్కువగా, మిగతా ద్రావిడ భాషలు ఎక్కువగా, సంస్కృత ప్రాకృత భాషల ప్రభావం అధికంగా అనుకుని. సో ఇదే క్వశ్చన్, డైరెక్ట్ సంస్కృత ప్రభావం ఏ విధంగా ఉందనేది మనం ఇక్కడ చెప్పాం. ప్రతిదీ డీటెయిల్ గా లైన్ టు లైన్ ఇస్తాం. ఇది మీరు బట్టి కొట్టుకుని వెళ్ళి రాసేసిన మీకు అక్కడ ఫుల్ అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి పడిపోతాయి అనమాట. సో కాన్ఫిడెన్స్ కోసం. తర్వాత మాండలికాల్లోకి వెళ్దాం. మాండలికాల్లో ఏ క్వశ్చన్స్ ఇచ్చారు? స్పీడ్ ఏమైనా అవుతున్నానండి? జస్ట్ రాయలసీమ ఏం ఉత్తరాంధ్ర. లేదు కదా చూస్తున్నాం. స్పీడ్ ఏం అవ్వట్లేదు కదా. లేదు సార్. లేదు సార్. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాం చెప్పండి, ఏ క్వశ్చన్స్ ఇచ్చాం. మాండలికాలు ఏర్పడడానికి అవి ఏం లేదు. ఇందులో ఏ క్వశ్చన్ వస్తుంది చూడండి. 2 క్వశ్చన్స్ ఇచ్చారు మాండలికాల నుంచి, ఒకటి వచ్చిందా? 2 ఇచ్చారు సార్, రాయలసీమ మాండలిక. రాయలసీమ ఒకటి, ఉత్తరాంధ్ర మాండలికలు ఒకటి. ఉత్తరాంధ్ర మనకి అల్పజీవిలో కనిపిస్తుంది, ప్రాబ్లం లేదు. రాయలసీమ. సో ఇక్కడ చూడండి మాండలిక భేదాల్లోకి వెళ్దాం. 7వ ప్రశ్న, 7th క్వశ్చన్. ఇదిగోండి ప్రాంతాల వారీగా మీకు ఇక్కడ ఇచ్చాను. వివిధ ప్రాంతాల్లోనే మాండలిక భేదాలు. వ్యవసాయ పదాలు. పూర్వ మండలంలో ఎలాగుంది, దక్షిణ మండలం ఎలాగుంది, ఉత్తరాలు ఎలాగుంది, మధ్యలో ఎలా ఉంది, దక్షిణ రాయలసీమలో ఏ విధంగా ఉన్నాయనేది మనం చెప్పాం, కంపారిజన్ చెప్పాం. ఇక్కడ చూడండి రాయలసీమ అలా కంపారిజన్ ఏ విధంగా కంపారిజన్ ఉందనేది ప్రతిది ఆ 3 వీటికి పోల్చి చెప్పాం. సో దీంట్లో దీని యొక్క ప్రభావం లేదంటే దీని యొక్క ప్రత్యేకత ఏ విధంగా ఉందనేది లాస్ట్ లో ఒక సైడ్ ఎడిటింగ్ పెట్టేసామంటే అయిపోయింది అనమాట. అంతే, జస్ట్ ఆ క్వశ్చన్ మార్చడం అంతే, అంతకంటే అక్కడ ఏమీ లేదు. దాని తర్వాత నెక్స్ట్ వాక్యం కదా. వాక్యంలో ఏం క్వశ్చన్ వచ్చిందండి? వాక్యంలో ప్రధాన అంగాలు అన్నాడు కదా, కర్మణి వాక్యం. చూద్దాం వాక్యంలో ప్రధాన అంగాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. చూడండి చూడండి వాక్యంలో భాషా భాగాలు ఇది, వాక్యంలో భాషా భాగాలు ఇది. దాని తర్వాత వాక్యం అంటే ఏంటి, పరస్పర సంబంధాన్ని బట్టి వాక్యాన్ని విశ్లేషించండి. ఇవన్నీ దానికి సంబంధించిన క్వశ్చన్లే. పరస్పర సంబంధాన్ని బట్టి ఏ విధంగా ఉంటాయి చూడండి, స్థాన సంబంధం ఇవన్నీ కూడా దానిలో ప్రధానమైనది. దాని తర్వాత మనకు కర్తరి కర్మణి వాక్యాలు అనేవి కనిపిస్తాయి వాక్య నిర్మాణంలో. ప్రశ్నార్థం ఇవన్నీ కూడా కనిపించి ఆదేశ సంబంధం, అంతఃకరణ సంబంధం అంత అలా వాక్యంలో భాషా భాగాలు, అందులో నామవాచకం, సర్వనామం ఇవన్నీ కూడా దాంట్లో భాగాలుగానే కనిపిస్తాయి. తర్వాత వాక్యం తీరుతెన్నుల్లో భాగం మనకి ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. సో దీంట్లో ఇవన్నీ కర్తరి వాక్యాలు, కర్మణి వాక్యాలు ఇవన్నీ. సో ఒకే క్వశ్చన్ మీకు రకరకాల వాక్య నిర్మాణం వైవిధ్యం. ఇందులో చూడండి సేమ్ క్వశ్చనే మీకు వేరే వేరుగా రాసిచ్చాము అంతే. అక్కడ నకర్మక వాక్యాలు, అకర్మక వాక్యాలు, కర్తరి వాక్యాలు, కర్మణి వాక్యాలు ఇవే మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి సామాన్య వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు, దీన్నే మీరు అక్కడ ఆన్సర్ గా రాసేయగలిగితే సరిపోతుంది. తర్వాత అనువాదం. అనువాదంలో మీకు యాజ్ ఇట్ ఈజ్ గా అన్ని అనువాద భేదాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ డైరెక్ట్ గా ఉంటాయి అనమాట. చూడండి అనువాద భేదాలు. అనువాదంలో ఎదురవుతున్న సంస్కృతి, సామాజిక, ఇతర అనువాద సమస్యలు డైరెక్ట్. అనువాద భేదాలకు కారణాలు అది వదిలేండి. అనువాద భేదాలు 6వ క్వశ్చన్ చూడండి, డైరెక్ట్ క్వశ్చన్ 6వ క్వశ్చన్. అనువాద భేదాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడేసాం. తర్వాత తెలుగులో పారిభాషిక పదాల పరికల్పన, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. నుడికార అనువాదం ఏ విధంగా ఉంటుందో దానికి సంబంధించిన డైరెక్ట్ ఇదిగా మనం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అనువాదం నుంచి మీకు 3 క్వశ్చన్స్ డైరెక్ట్ ఉన్నాయి. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాం? 16 క్వశ్చన్స్ ఇచ్చాం. ఆ 16 క్వశ్చన్స్ ని మీరు అలాగ నేర్చుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి. అలాగని బుక్ చదవద్దని మీకు చెప్పట్లేదు, బుక్ చదవండి. దాంతో పాటు వీటి మీద కూడా మీరు కొంత ఫోకస్ చేశారనుకోండి మీకు ఈజీగా అవుతుంది. ఇవన్నీ కూడా అనువాదానికి సంబంధించిందే. అనువాద భేదాలు ఇదిగోండి అనువాద భేదాలు. లిప్యంతరీకరణ, పదపరివర్త, ప్రకరణ అనువాదం, స్వేచ్ఛ అనువాదం, వ్యాకరణ పరిమిత అనువాదం, ఆసు అనువాదం, యథామాతృకాలు, ప్రక్రియాగత, వాక్యానువాదం, యంత్రానువాదం ఇవన్నీ కూడా అనువాద పద్ధతులే. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ విధంగా మనకి తెలుగు లిటరేచర్ లో పేపర్ 1 పార్ట్ ఏదైతే ఉందో
అది మన బుక్ అనే కాదు, మీరు ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదివినా, మీకు మార్కెట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ దొరికితే వాటిని చదివారనుకోండి, ఇక్కడ ఉన్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రాసేస్తారు. ఫ్యాక్ట్ గా చెప్పాలంటే మీకు ప్రతి క్వశ్చన్ కి కంటెంట్ 100% ఉంది. ఎక్కడో ఇరికించింది లేదా ఎక్కడో ఇది దానికి అది రిలవెంట్ గానే ఉంది కదా రాసుకోండి సరిపోద్ది అని చెప్పడానికి ఏమీ లేదు. యాజ్ ఇట్ ఈస్ గా 100% ఇక్కడ ప్రతి క్వశ్చన్ కి ప్రతి ఆన్సర్ కనిపిస్తుంది. చూసారా? సో మీరు జాగ్రత్తగా మనం ఇచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో వాటిని మీరు చదివితే ఇక్కడ 100+ స్కోర్ చేయడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. అర్థమైందండి? పేపర్ 1 పార్ట్ ఏలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో మీకు? పేపర్ 1 పార్ట్ ఏలో ఎవరేమైనా అడుగుతారా? అర్థమైంది సార్, ఏం డౌట్. ఓకే, పేపర్ 2 పార్ట్ బికి వెళ్దాం. సో ఇక్కడ పేపర్ 1 పార్ట్ బిలో మనం చూసుకుంటే ఇక్కడ ఓన్లీ 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం. 5వ క్వశ్చన్ మ్యాండేటరీకి అటెంప్ట్ చేయాలి కదా, చేస్తాము. 6, 7, 8లో ఏదో ఒక క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేస్తాం. ఓవరాల్ గా 5 క్వశ్చన్స్ కాబట్టి. సో ఇక్కడ మనం కొద్దిగా లీనియంట్ గా వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? నన్నయ్య శైలికి నమూనాలు ప్రాంగణన్న యుగ సాహిత్యంలో కనిపిస్తాయి, చర్చించండి అన్నాడు. దీనిలో ఎన్ని డిమాండ్స్ ఉన్నాయి చెప్తారా? నన్నయ్య శైలికి సంబంధించిన నమూనాలు ప్రాంగణన్న యుగంలో కనిపిస్తున్నాయి అంటున్నాడు. ఒక్క డిమాండ్ సార్. ఒక్క డిమాండే ఉంది. అయితే ఇక నన్నయ్య శైలికి సంబంధించిన నమూనాలు ఏంటి, అసలు నన్నయ్య శైలి ఏంటి చెప్పండి? ఏ విధంగా రాస్తారు నన్నయ్య? అక్షర రమ్యత, అవి కవిత రీతుల కింద వస్తాయి. ఓకే, శైలి అనేది మనం అది ఇండైరెక్ట్ గా కనిపిస్తుంది. అసలు నన్నయ్య ప్రధానంగా రాసింది ఏంటి చెప్పండి? గ్రాంధిక భాషను వాడాడు, అంతే కదా? సో గ్రాంధిక భాష మన ప్రాంగణ యుగంలో కనిపిస్తుందా? ఎస్, ఆబ్వియస్లీ కనిపిస్తుంది. తర్వాత ఛందస్సు ఉపయోగించాడు. ఛందస్సులో మనకి తేటగీతి గాని, తర్వాత ఆటవెల్లది గాని, ఇలాంటివన్నీ కూడా మనకు ప్రాంగణ యుగంలో కనిపిస్తున్నాయి. ఇవన్నీ నన్నయ్య శైలిలో, నన్నయ్య రచనలు ఏవైతే ఉన్నాయో నమూనాలు, అవన్నీ ప్రాంగణ యుగ సాహిత్యంలో ఉన్నాయి అని చెప్తున్నాడు. ఎస్ ఉన్నాయి. దానికి ఒక 4 పాయింట్లు మనం చెప్పుకుంటూ వెళ్తే సరిపోయింది. ఓకేనండి, ఇది దీనికి సంబంధించింది. దాని తర్వాత శివకవి యుగంలో శతకాలను పరిచయం చేయండి అన్నాడు. శతి కాదు, శతకాలు. శివకవి యుగంలో ఉన్న శతకాలు ఏమున్నాయి చెప్పండి? 1, 2. ఒకటే డిమాండ్ దీంట్లో ఉంది, ఒకటే బసవేశ్వర శతకం ఉంటుంది, అవునా? సో శివకవి యుగం మొత్తం కూడా శతక రచన మీద డిపెండ్ అయ్యే మనకు వెళ్తుంది. బసవేశ్వర శతకం ఇవన్నీ కూడా మనకు శివక యుగంలో కనిపిస్తాయి. సో అక్కడ ఉన్న 2, 3 శతకాలని మనం పరిచయం చేస్తే సరిపోతుంది అనమాట. శ్రీనాథుడు చాటువులలో తెలుస్తున్న అతని జీవితాన్ని వివరించండి. శ్రీనాథుడు చాటువులు చెప్పాలి. చాటువులు అంటే ఏంటంటే అప్పటికప్పుడు చెప్పిన పద్యాలు అన్నమాట. సో ఆ పద్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పద్యాల నుంచి అతని జీవితాన్ని మనం వివరించగలిగేలా ఉండాలి. దీనికి డైరెక్ట్ క్వశ్చన్ మీకు చూపిస్తాను. తర్వాత నన్నయ్యలో భావుకత శక్తిని, అంటే ఎలాంటిది? రొమాంటిసిజం, లేదంటే అతనిలో ఊహా కల్పనలు, ఇలాంటివన్నీ కూడా భావ కవిత్వం రిలేటెడ్ గా అన్నమయ్యలు ఏ విధంగా ఉన్నాయని అడిగాడు. దానికి మీకు నేను చూపిస్తాను. తర్వాత మినీ కవిత్వం. మినీ కవిత్వం అంటే తెలుగు సాహిత్య ప్రక్రియలో భాగంగా వస్తుంది. చిన్న చిన్నవి 4-5 వాక్యాల్లోన, 4-5 లైన్స్ లోన మనకి ఈ కవిత్వాలన్నీ ఉంటాయి. సో మినీ కవిత్వం ఉంటుంది, ఇది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనము ఎగ్జాంపుల్ పద్యాల్ని, కవితల్ని కోట్ చేస్తూ రాయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది రాద్దాం. దాని తర్వాత 6వ ప్రశ్న, తిక్కన రసాభ్యుచిత బంధాన్ని గురించి రాయండి. ఈ క్వశ్చన్ ఏదండి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లేకపోతే ఏం కొత్తగా ఇచ్చాడా? తిక్కన అంటే మనం ఏం చెప్పుకుంటాం? నన్నయ్య అంటే ఏం చెప్పుకుంటాం? 3 కవితా రీతులు ఉన్నాయి, వాటి గురించి చెప్పుకుంటాం. తిక్కన అంటే ప్రధానంగా మనకు కనిపించేవి నాటకీయత, రసం, నాటకీయత, తర్వాత హరిహరనాథ తత్వం. సో అందులో ఒక పాయింట్ రసాభ్యుచిత బంధం. తిక్కన ఉపయోగించిన రసాలు ఏంటి? మీకు తిక్కన గురించి తెలియలేదు అనుకోండి, వదిలేయండి. మొత్తం శ్రీకృష్ణ రాయబారంలో ఉన్న ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాసేయండి. శ్రీకృష్ణ రాయబారంలో ఉన్న రసాలు ఏవైతే, ద్రౌపది ఏడుస్తూ చెప్పినప్పుడు కరుణరసం, ద్రౌపది కోపంగా చెప్పినప్పుడు రౌద్రరసం, భీముడు కోపంగా ఉన్నప్పుడు రౌద్రరసం, అలాగే ఇలా రకరకాల ఆ నవరసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి తిక్కనలో కనిపిస్తాయి. వాటిని మనం రాసేయచ్చు. దక్షిణాంధ్ర యుగ సాహిత్య విశిష్టతలు. దక్షిణాంధ్ర యుగంలో ఉన్న సాహిత్య విశిష్టతలు ఏంటి? అక్కడ కవయిత్రులు ఉన్నారు, అలాగే మనకు అక్కడ చూసుకుంటే దక్షిణాంధ్ర నాయక రాజులు మనకు కనిపిస్తారు. వీళ్ళ యొక్క సాహిత్యం, దాంతో పాటుగా చామకూర వెంకట కవి కనిపిస్తాడు. వీళ్ళందరూ కూడా మనకు అక్కడ ప్రధానంగా కనిపించే వాళ్ళు కనిపిస్తారు. దాని తర్వాత చూడండి, గురజాడ కవిత్వంలోని అభ్యుదయ దృక్పథాన్ని సమీక్షించండి అన్నారు. ఈ మధ్య చాలా మంది ఏం చేస్తున్నారంటే చాట్ జీపీటీని బేస్ చేసుకుని ఆన్సర్స్ రాస్తున్నారు, అవునా? ఈ క్వశ్చన్ మీకు ఏం అర్థమైంది చెప్పండి? దాన్ని బట్టి చెప్తాను. ఈ క్వశ్చన్కి మీరు ఎందుకు దీనికి ఎక్కడ ఎందుకు ఇచ్చాడో చెప్తాను మీకు.
ఈ క్వశ్చన్ ఏం అడిగాడు చెప్తారా? క్వశ్చన్ లో ఏం అడిగాడు అంటే డిమాండ్ ఏంటనే చెప్తారా ఒకసారి నాకు? ఎంపవర్మెంట్, గురజాడ కవిత్వంలోని అభ్యుదయ దృక్పథాన్ని ఇదే దృక్పథాన్ని. ఆ సో అభ్యుదయ గురజాడ కవిత్వం అంటే ఇక్కడ గురజాడ కథానికలే కాదండి, గుర్తుపెట్టుకోండి. గురజాడ రాసిన రచనలన్నీ మీరు ఇక్కడ చెప్పాలి. అట్లీస్ట్ 3 అన్నా చెప్పాలి. కన్యాశుల్కం, ఏమన్నా ఒకటండి చెప్పండి నాకు. గురజాడ కథానికలు అందరికీ తెలుసు. నెక్స్ట్ ఇంకోటి చెప్పండి. కన్యాశుల్కం, కన్యాశుల్కం. నెక్స్ట్ ఇంకోటి చెప్పండి. పూర్ణం చదివారా? పూర్ణం. ఇవన్నీ కూడా మనకి గురజాడ కవితలుగానే మనకు కనిపిస్తాయి. సో ఇందులో ప్రధానంగా చూద్దాం. అంటే ఇక్కడ నేను ఎందుకు చాట్ జీపీటీ అన్నానంటే ఈ మధ్యకాలం నేనేం అడుగుతున్నాను క్వశ్చన్, గురజాడ కథానికల్లో ఆధునికతను విశ్లేషించండి అని క్వశ్చన్ అడుగుతున్నాను నేను టెస్ట్ సిరీస్ లో. మీరేం చేస్తున్నారు? కన్యాశుల్కంలో మధురవాణి పాత్ర, కన్యాశుల్కంలో ఉన్న కొన్ని ఆధునిక అంశాలు తీసుకొచ్చి ఇక్కడ రాస్తున్నారు. క్వశ్చన్ ఏం అడిగాను, గురజాడ కథానికల్లో ఆధునికత అంటే మీరు ఆ 5 కథానికలు ఏవైతే ఉన్నాయో వాటికే స్టిక్ ఆన్ అవ్వాలి, ఇంక వేరే దానికి వెళ్ళకూడదు. ఇక్కడేమన్నాడు, గురజాడ కవిత్వంలో అన్నాడు. అంటే గురజాడ రాసిన రచనలు ఏవైతే ఉన్నాయో, గురజాడ కథానికలు కానీ కన్యాశుల్కం కానీ ఇవేవైతే ఉన్నాయో అన్ని రాయాలి మనం. వాటిల్లో అభ్యుదయ దృక్పథాన్ని మనం సమీక్ష చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి. ఇది పేపర్ 2కి జస్ట్ ఒక 50% రిలవెంట్ గా ఉంటుంది. అంటే ఇది కథానికల పాయింట్ ఆఫ్ వ్యూ. మిగతా 50% మన కన్యాశుల్కం నుంచి పూర్ణం నుంచి వీటన్నింటి గురించి కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఇది ఇక్కడ అడగడానికి పాయింట్ అనమాట. ఈవెన్ తిక్కన రసాభ్యుతి బంధం కూడా సేమ్ అంతే. ఇక్కడ మనం చూసుకుంటే కృష్ణరాయబారం కొంత పాయింట్, మిగతాదంతా రాశాడు కదా అతను. నిర్వచనోత్తర రామాయణం రాశాడు, అందులో నుంచి మనం తీసుకోవచ్చు. మిగతా పర్వాలు ఏవైతే ఉన్నాయో మన ఓల్ని ఏ పర్వం, ఉద్యోగ పర్వం మాత్రమే మనం చదివాం కృష్ణరాయబారం. మిగతా పర్వాలు ఉన్నాయి, ఆ పర్వాల గురించి కూడా కొంత విషయం మనం రాయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన కొంత బేసిక్. ఇది నేను చూపిస్తాను, డేటా మీకు చూపిస్తాను, అప్పుడు ఇంకా అర్థమవుతుంది. స్త్రీవాద సాహిత్యం గురించి రాయండి. డైరెక్ట్ క్వశ్చన్, లాస్ట్ ఇయర్ రిపీటెడ్, మళ్ళీ ఇప్పుడు రిపీటెడ్. జానపద వీరగాథలు. సో జానపద వీరగాథల లక్షణాలు పేర్కొని తెలుగులో వీరగాథల గురించి రాయండి అన్నాడు. ఎవరన్నా మీకు తెలుసండి వీరగాథలు? ఎవరన్నా మీకు తెలుసా? తెలీదు సార్. రీసెంట్ గా అంటే మొన్న ఈ మధ్యకాలంలో ఒక సినిమా కూడా వచ్చింది, చిరంజీవి తీసిన సినిమా. ఆ సినిమాలోనే అతని యొక్క సైరా వీరగాథల్ని జానపదాలుగా చెప్పడం చేస్తుంటారు, సైర నరసింహారెడ్డి. సో అది జానపద వీరగాథగానే అతని గురించి, అతని యొక్క ప్రాముఖ్యత గురించి దేశాలకు చెప్పడం చూస్తారు. సింపుల్ ఇక్కడ ఏమీ లేదు. వీరత్వం లేదా వీరులు ఎవరైతే స్వాతంత్రం గురించి కానీ, అంతకు ముందు కాలంలో రాజులతో యుద్ధాలు చేసే వాళ్ళు కానీ వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళ గురించి జనపదులు మాట్లాడుకోవడం, జానపద సాహిత్యంలో మాట్లాడుకోవడం. వాటి గురించి, వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే వ్యక్తిత్వం గురించి చెప్పడం ఉంటుంది. దాని తర్వాత అతను చేసిన పనుల గురించి చెప్పడం ఉంటుంది. దాని తర్వాత ఇది సూక్ష్మంగా ఉంటుంది, అంటే సూటిగా ఉంటుంది, సుత్తి లేకుండా డైరెక్ట్ గా అతని యొక్క లక్షణాల గురించి చెప్పడం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఇందులో లక్షణాలు కనిపిస్తాయి. సో దాంట్లో మనం జానపదంలో కనిపిస్తున్న వీరులు ఎవరైతే కొంతమంది ఉన్నారో, జానపద వీరులుగా ఎవరైతే కనిపిస్తున్నారో, ఇప్పుడు మనకి మన్యం వీరుడు మనకున్నాడు కదా. సో మన్యం వీరుడు, వీళ్ళ యొక్క గాథలు కూడా మనకి జానపద సాహిత్య రూపంలోనే చెప్పేవాళ్ళు. ఇలాంటివన్నీ కూడా. అలాగే మన సాహిత్య ఏదైతే మొదటి స్వాతంత్ర సంగ్రామం ఉందో, ఎవరు, ఝాన్సీ లక్ష్మీబాయి, ఆమె గురించి కూడా జానపద సాహిత్యంలో వీరగాథలుగా పేర్కోవడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ ఎగ్జాంపుల్ గా రాయొచ్చు అనమాట. సో ఇది దీనికి సంబంధించింది. దాని తర్వాత భారత రచనకు సంబంధించి నన్నయ్యని ప్రేరేపించిన సామాజిక చారిత్రక అంశాలు. ఇది కూడా డైరెక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇక్కడ కొత్తగా మనం రాయడానికి చెప్పడానికి ఏమీ లేదు. మీరు బిఎస్ఐ ఏపీ అన్నారు, మేము లాస్ట్ లో డిస్కస్ చేద్దామండి మీ గురించి. ఓకేనా. భారత రచనకు నన్నయ్య ప్రేరేపించిన సామాజిక చారిత్రక అంశాలు తెలపండి అన్నారు. సో సామాజికంగా ఏంటి ఒకటి చెప్పండి, చారిత్రకంగా ఏంటి ఒకటి చెప్పండి నాకు ఉన్నవాళ్ళు. ఆల్రెడీ మీకు తెలిసింది. సామాజికం ఏంటంటే చారిత్రకం రాజరాజ నరేంద్రుడు చెప్పమని చెప్పాడు. సామాజికం చెప్పండి. సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి కావాలి. నాటి సమాజం ఏ విధంగా ఉంది? సంస్కృత ప్రభావంతో ఉంది. దానివల్ల ఏమైంది, ఈ రాజరాజ నరేంద్రుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వంశం ఏదైతే ఉందో, ఈ పాండవ
ఈ కౌరవులు వీళ్ళ యొక్క వంశం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క గొప్పదనం అక్కడ ప్రజలకు తెలియట్లేదు. సో మా పూర్వీకుల చరిత్రని ప్రజలకు తెలిసేలాగా రాయు అని అడిగారు. సో అదొక సామాజిక అంశం కనిపిస్తే ఇవన్నీ కూడా మనం రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి. దాని తర్వాత 8th క్వశ్చన్, ఆముక్త మాలేద కావ్యంలోనే జన జీవనాన్ని విశ్లేషించండి. ఆనాటి కాలంలో జనాలు ఏ విధంగా ఉండేవాళ్ళు చెప్పండి. విజయనగర సామ్రాజ్యం టైంలో మీరు చెప్పేస్తే చాలు. విజయనగర సామ్రాజ్యం ఏ విధంగా ఉంది మీరు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో? వేశ్య వ్యవస్థ ఉంది. దాని తర్వాత మనం చూసుకుంటే ఈ సతీ సహగమనం కొంతవరకు ఉంది. దాని తర్వాత చూసుకుంటే ఈ ఆముక్తి మారేది టైంలో ఏదైతే ఉంది ఇక్కడ రాజ్యం పంటలతోని వీటితోనే సుభిక్షంగా ఉంది. ఇవన్నీ కూడా జనజీవనంలో ఉన్నాయి. సో అవన్నీ కూడా ఆముక్తి మాలతిలో చర్చించారు. అలాగే అక్కడ స్పై అనే ఒక వ్యవస్థ ఉండేది. రాజు ఉదయాన్నే వెళ్ళి సమాజం ప్రపంచంలో ఏం జరుగుతుంది వాటన్నిటి గురించి చూసేవాడు. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మనం ఇక్కడ చెప్తాం, చూపిస్తాను ఆన్సర్ మీకు. తర్వాత ఎర్రని పేరిట ఒక సాహిత్య యోగం అవసరమా? నన్నయ్య పేరు మీద అవసరమా? ఎర్రని పేరు మీద అవసరమా? తిక్కన అవసరమా? లేకపోతే ఇంకెవరైతే మనకి శ్రీనాథుడు అవసరమా? అవసరమా చెప్పండి. ఇందులో వీళ్ళ పేర్ల మీద ఇవి అవసరమా? కాల విభజన చేసినప్పుడు మనం రకరకాల కాల విభజనలు చెప్పుకున్నాం. కాలాన్ని అనుసరించి వెళ్ళాము, తర్వాత రచనలను అనుసరించి వెళ్ళాము, దాని తర్వాత కవులను అనుసరించి వెళ్ళాము. ఆ పర్టికులర్ కవిని ఆ యుగానికి ఆద్యుడిగా ఎందుకు పెట్టామంటే ఆ యుగంలో పెను మార్పులు తీసుకురావడంలో ఆ కవి ప్రధాన పాత్ర పోషించాడు. అందులో మనకి ఎర్రన ఆ కాలంలో ప్రధాన, ఇక్కడ ఎర్రన టైంలో మనకు నాచిన సోమన వస్తాడు. మరి ఇక్కడ సోమన యుగం అనొచ్చు కదా, ఎర్రన యుగం అని ఎందుకన్నారంటే ఇక్కడ రచనలు ఏవైతే మహాభారతం గాని ఏవైతే మనకి ఎర్రన హరివంశం ఏదైతే హరివంశం గాని, అలాగే ఎర్రనకి ఇంకో పేరు ఉంది. ఇతనుకున్న పేరు చెప్పండి, అంటే బిరుదు చెప్పండి. ఎర్రనని మనము ప్రబంధ పరమేశ్వరుడు అంటాము. ఈ ప్రబంధ సాహిత్యం ఏదైతే ఉంది, ప్రబంధ కవిత్వం ఏదైతే ఉందో దానికి ఆద్యుడిగా మనకి ఎర్రన కనిపిస్తాడు. సో ఇవన్నీ కూడా ఎర్రన ఒక సాహిత్య యుగానికి, ఒక కాలానికి ఆద్యుడిగా లేదంటే ఒక ప్రథముడిగా గుర్తించడానికి కారకులుగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో అందుకు అవసరమా అంటే ఎస్, ఛాన్స్ పాసిబిలిటీ ఉంది, యాక్సెప్ట్ చేయొచ్చు. ఫైనల్ గా పాజిటివ్ నోటే ఎండింగ్ గా ఇవ్వాలన్నమాట. దాని తర్వాత సి, నేటి కాలంలో కథా రచన వ్యాప్తికి గల కారణాలు చెప్పండి. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. కథా రచన ఎందుకు బాగా ఫేమస్ అవుతుంది? నవలలు కానీ నాటకాలు కానీ ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఎంజీఓ నాటకం కానీ ఇవన్నీ కూడా అప్పట్లో వచ్చి అన్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక నాటకం పేరు చెప్పండి, ఎవరైనా రాసిన ఒక నాటకం చెప్పండి. నవలు ఓకే, రీజనబుల్ గా ఉన్నాయి. కాకపోతే ప్రతి ఒక్కరు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరూ కూడా కథలు రాయడం అనేది, కథలు చదవడం అనేది చేస్తున్నారు. ఎందుకు చెప్పండి? 1-2 కారణాలు. సంక్షిప్తత ఉంటుంది, చిన్న చిన్న పాత్రలు, చిన్న చిన్న సంఘటనలు ఉంటాయి, తక్కువ సమయం పడుతుంది చదవడానికి. ఇలాంటి కారణాల వల్ల నేటి కాలంలో కథా రచన అనేది బాగా ప్రాముఖ్యత వ్యాప్తి చెందడానికి కారణం. ఇప్పుడు ఒక నవల చదవాలనుకోండి, ఇప్పుడు అల్పజీవి నవల ఉంది, చదవాలంటే అంత 2 days పడుతుంది. అదే ప్లేస్ లో మనం గురజాడ కథానికలు అనుకోండి 1.5 days చదివేస్తాం. ఈ రెండింటిలో మీద ఏది ప్రిఫర్ చేస్తారు? ఎవరన్నా గురజాడ చదువుతారు, అల్పజీవి చదువుతారు, ముందు గురజాడ చదివేస్తాను సార్, తర్వాత అల్పజీవి చూస్తారు అంటారు. అదే రీజన్ ఇక్కడ కథా రచన వ్యాప్తికి గల కారణాలు. ఓకేనండి. ఇది బేసికల్ గా మన పేపర్ 1 పార్ట్ బికి సంబంధించింది. సో ఒకసారి చెప్పండి, ఇందులో మీరు చూస్ చేసుకునే క్వశ్చన్స్ ఏంటి చెప్పండి. ఈ మూడింట్లో ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి. 6, 7, 8 ఏది చూస్ చేసుకుంటారు? 5 మ్యాండేటరీ, 6, 7, 8లో మీరు ఏది చూస్ చేసుకుంటారు మార్క్స్ ఎక్కువ రావడానికి? మెసేజ్ పెట్టండి. 6, 7, 8. 6, 7, 6, 7. ఇంకా మిగతా వాళ్ళు ఫాస్ట్ గా పెట్టేయండి, జస్ట్ ఒక నెంబరే కదా. మళ్ళీ చదువుతున్నారు ఆ క్వశ్చన్స్. 6, 7 రెండు చూడకూడదండి, ఒకటే చూస్ చేసుకోవాలి. 6, 7. ఎందుకంటే ఆల్రెడీ పైన మనం 3 రాస్తాము, కింద మనం 2 రాయాలి. మొత్తం 5 క్వశ్చన్స్ కదా అటెంప్ట్ చేయాలి. సో 6, 7, 6, 7, 6, 7 మధ్యనే తిరుగుతున్నారు. 8 అటెంప్ట్ చేయను అంటున్నారు. ఓకే, చూద్దాం మార్క్స్ ఎవరికి ఎక్కువ వస్తాయి చూద్దాం. సో తిక్కన రసాద్విత బంధం 90% ఇద్దాం, దక్షిణాంధ్ర సాహిత్యయుగం 90% ఇద్దాం, గురజాడ కవిత్వం అభ్యుదయము 90% ఇద్దాం. సో నో ప్రాబ్లం అక్కడ. శ్రీవాద సాహిత్యం 90% ఇద్దాం,
జానపద వీరగాథలు వచ్చేసరికి ఒక 70% ఇద్దాం. భారత రచనకి ఇది 90% ఇద్దాం. తర్వాత ఆముక్తి మాలేద కావ్యం జనజీవనాన్ని ఇది ఒక 80% ఇద్దాం. ఎర్రని పేరిట ఇది కూడా ఒక 80% ఇద్దాం. నేటి కాలంలో ఆధునిక ఈ కథ వ్యాప్తికి ఒక 90% ఇద్దాం. సో ఇందులో ఏది చూస్ చేసుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయి. సో ఆరోది ఏదైతే ఉందో ఆరోది చూస్ చేసుకున్న వాళ్ళకి మార్క్స్ ఎక్కువ రావడానికి, అంటే ఇక్కడ పాయింట్ ఇన్ మార్క్స్ ఎక్కువ వస్తాయంటే ఎగ్జాంపుల్స్ ఎక్కువ మనకు దొరికితే విశ్లేషణ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ప్రెజెంటేషన్ చేస్తాము, ఫ్లో ఆఫ్ థాట్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది. మిగతా దగ్గర కొద్దిగా బ్రేక్ వస్తుంది అనమాట. జానపద వీరగాథల దగ్గర కొద్దిగా బ్రేక్ వస్తుంది మనకి. ఇక్కడ ఎక్కడైనా బ్రేక్ వస్తుంది అంటే ఎక్కడ రాదండి, మనకు తెలిసినవే కాబట్టి. ఓకేనండి, ఇది బేసికల్ గా మనకి. సో ఓవరాల్ గా పేపర్ 1 లో ఏమేమి చూస్ చేసుకున్నాం మనం చెప్తారా? 1వ క్వశ్చన్ 5వ క్వశ్చన్ మ్యాండేటరీ. తర్వాత పైన ఏం చూస్ చేసుకున్నామండి? ఏది బెస్ట్ అని చెప్పాను పైన? 2 and 4 sir. 2 and 4. 1, 5, 2, 4, 6. ఇవి ఎవరైతే అటెంప్ట్ చేస్తారో వీళ్ళు ఈ పేపర్ లో రఫ్లీ 150, అంటే బాగా చదివిన వాళ్ళ గురించి చెప్తాను, 150+ స్కోర్ చేస్తారు. యావరేజ్ వాళ్ళు ఒక 120 స్కోర్ చేస్తారు. ఏమీ రాని వాళ్ళు, బేసిక్ అవగాహన తెలియని వాళ్ళు ఒక 90 నుంచి 100 స్కోర్ చేస్తారు. ఎవరికి 200 అయితే తక్కువండి. తెలుగు లిటరేచర్ ఆప్షన్లో పేపర్ మీరు నింపి వస్తే మీకు 200 వస్తాయి. కావాలంటే మీరు ఒకసారి రాసి ట్రై చేయండి, లేకపోతే రాసిన వాళ్ళని అడిగి చూడండి. సో ఇది ఈ పేపర్ కి మనం పర్ఫెక్ట్ గా రాయడానికి అవకాశం ఉన్న ఆన్సర్స్. సో దీంట్లో ఒకసారి చూద్దాం మనం మనం ఒకసారి ఈ క్వశ్చన్స్ అన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి, లేకపోతే పేపర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఆ క్వశ్చన్స్ ఏ విధంగా రిఫ్లెక్ట్ అయ్యాయో కూడా ఒకసారి మనం చూద్దాం. డైరెక్ట్ మనం కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. డైరెక్ట్ మీకు ఏదైతే యాక్స్ ఇచ్చానో దాన్నే ఓపెన్ చేస్తాను అనమాట. సాహిత్య చరిత్ర కదా, ప్రాజ్ఞాన యుగం. ప్రాజ్ఞాన యుగం నుంచి ఏ క్వశ్చన్ వచ్చిందండి? ప్రాజ్ఞాన యుగం నుంచి వచ్చిన క్వశ్చన్ ఏంటండి? నన్నయ్య శైలికి నమూనాలు ప్రాగ్నన్నయ్య యుగ సాహిత్యంలో కనిపిస్తాయి. ఇక్కడ ఏ క్వశ్చన్ మీరు తీసుకున్నా అదే. ఇదిగో నన్నయ్య పూర్వమున ఛందస్సు గాని, అలాగే దాని తర్వాత ఈ దేశ కవిత పరిణామం గాని, దాని తర్వాత మనం చూసుకున్న నన్నయ్య పూర్వమున సాహిత్యం గాని, ఇవన్నీ కూడా నన్నయ్యకి ప్రమాణాలుగా ఈ నమూనాలుగానే కనిపిస్తున్నాయి అనమాట. కాబట్టి ఆ క్వశ్చన్ మనం డైరెక్ట్ రాసేస్తాం, నో ప్రాబ్లం. తర్వాత నన్నయ్య యుగం నుంచి ఏం క్వశ్చన్స్ వచ్చాయండి మనకి? 2 క్వశ్చన్స్ వచ్చాయి అనుకుంటా. ఒక్కటే వచ్చింది సార్, సామాజిక చారిత్రక అంశాలు. నన్నయ్య భారత రచనకు నన్నయ్యను ప్రేరేపించిన సామాజిక చారిత్రక అంశాలు తెలపండి. అంశాలు ఇంకా వేరే ఏం రాలేదా? నన్నయ్య యుగం నుంచి ఏం రాలేదు. నన్నయ్య యుగం నుంచి రాలేదు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనకి అందులో ఉంది, ఏది దుష్యంత చరిత్రలో ఉంటుంది, అది మీకు చూపిస్తాను తర్వాత. తర్వాత శివకవి యుగం. శతకాల గురించి అడిగారు. శివకవి యుగంలో ఏమడిగారండి మనకి? శతకాల గురించి ఉందా చూడండి. సాహిత్య విశిష్టత. ఇదే ఫస్ట్ క్వశ్చన్. శివకవిలో కావ్య వస్తు రూపాలు. రూపం అంటేనే కదా మనకి శతకం కిందకి వస్తుంది. అందులో భాగంగానే మనకి శివకవి యుగం యొక్క ఏవైతే ఉన్నాయో మనకి అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. కవిత వైశిష్టం ఇది మన ఇదే మన ఇతను రాసిన బసవేశ్వర శతకం ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ శతక సాహిత్యం అనేది మనకి ఏది సమ్ లెసన్ ఏదంటే ఆంధ్రనాయక శతకంలో దానికి సంబంధించిన ఆన్సర్ ఇచ్చా, అది చూపిస్తాను నేను. తర్వాత తిక్కన యుగంకి వెళ్దాం. తిక్కన యుగంలో ఏమున్నాయి మనకి? ఏమడిగారండి తిక్కన? రసాభ్యుచిత బంధాన్ని. తిక్కన రసాభ్యుచిత బంధం అంటే తిక్కన రసం గురించి. 7వ ప్రశ్న చూడండి. నానా రసాభ్యుదయుల తిక్కన స్వామయాజి నిరూపించండి. అదే రసాభ్యుచిత బంధం అన్నా కూడా. ఇంతకు ముందు అడిగింది ఈ క్వశ్చన్, ఇప్పుడు ఈ విధంగా మార్చి అడిగాడు అంతే. ఇంకేమని అడిగాడు తిక్కనలో? తర్వాత ఎర్రనలో ఎర్రన యుగం గురించి చెప్పమని చెప్పాడు. నాచిన సోమన అరణ్య పర్వం.
8, 9 ప్రశ్నలు ఉన్నాయి కదా, ఆ 8, 9 ప్రశ్నలు మీరు కలిపి రాశారనుకోండి, అదే దానికి ఆన్సర్. ఎర్రన్న బిరుదు ఏదైతే ఉందో ప్రబంధ పరమేశ్వరుడు అన్నాం కదా, దానికి, అలాగే ఎర్రన్న ప్రబంధ పరమేశ్వరుడు అనే దానికి సోదాహరణ నిరూపించండి అనే దానికి, ఈ రెండింటిని కలిపి రాస్తే ఎర్రన్న యుగానికి ఆ పేరు అవసరమా కాదనేది చెప్పేయచ్చు అనమాట. అక్కడ మన కంపారిజన్ లో చూపించవచ్చు అనమాట. ఓకేనా. దాని తర్వాత శ్రీనాథ యుగం. శ్రీనాథ యుగంలో మనం ఏమి ఇచ్చారు? చాటువులు. శ్రీనాథుడి చాటువులు కానీ ఇచ్చామా? శ్రీనాథుడి చాటువులది శ్రీనాథుడి చాటువులను బేస్ చేసుకుని అతని వ్యక్తిత్వాన్ని చెప్పమని చెప్పారు. అవును సార్. సో శ్రీనాథుడు ఏదైతే కృతులు కాదు, ఇక్కడ ఉంది ఏ కృష్ణ. ఫస్ట్ అండ్ ఫోర్త్ సార్. శ్రీనాథుడి వ్యక్తిత్వ వికాసాన్ని అతని కావ్యాల ఆధారంగా ఒకడించండి అన్నారు కదా, అదే మనకి అక్కడ అందులోనే మనకు చాటువులన్నీ చర్చిస్తాం అనమాట. అక్కడ అవన్నీ మీకు ఎక్కడ కనిపిస్తే అది మీరు రాసేసుకోవచ్చు. తర్వాత మనకు భక్తి సాహిత్యం నుంచి మనకి అన్నమయ్య గురించి అడిగారు కదా. భక్తి సాహిత్యంలో అన్నమయ్య గురించి ఏం అడిగారు? బావు కవితా శక్తి. అన్నమయ్య బావు కవితా శక్తిని తెలపండి. అన్నమయ్య భావ కవిత్వం, దేశీయత ఉంది, భావ కవిత్వం. ఇదంతా కూడా అన్నమయ్య గురించి చెప్పిందంతా కూడా ఇదిగోండి: శృంగారం, భక్తి, దాని తర్వాత ఊహగా భావించడం, తన తాను నాయకుడిగా భావించుకోవడం, స్వీయ నవకత్వం, వేరే కాంత, ఇవన్నీ కూడా విరహ వేదన, పలుకులు, ఇవన్నీ కూడా అది మన అన్నమయ్యలో ఉన్న భావ కవిత్వం. అదంతా కూడా భావ కవిత కనిపిస్తుంది. ఇక్కడ ఈ సైడ్ హెడ్డింగ్ ఉంది కదా, ఇక్కడ అన్నమయ్య గురించి ఏదైతే ఉందో ఈ పాయింట్స్ అన్ని కూడా అతనికి కనిపిస్తాయి. స్వీయ నాయకత్వం, నాయకతత్వం, శృంగారం, ఇవన్నీ కూడా భావ కవిత్వ లక్షణాలే. సో వాటిని మనం అక్కడ ఆన్సర్ గా రాస్తాం. తర్వాత ప్రబంధ యుగం. ప్రబంధ యుగంలోకి వచ్చేసరికి మనకి ఏమి ఇచ్చారు? జనజీవనం కదా. సో ఆముక్తి మాల్యద ఏదైతే ఉందో కర్తృత్వ నిర్ణయం, దాంట్లోకి వెళ్ళి మనకున్న ఏదైతే ఈ సాంఘిక అంశాలు ఇవన్నీ ఉన్నాయో వాటిని దీన్ని మనం కంపేర్ చేసుకొని చెప్తాం అనమాట. సింపుల్. ఆముక్తి మాల్యద గురించి మీకు తెలిస్తే అక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ మనం కోట్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. తర్వాత దక్షిణాంధ్ర నాయక యుగం. దక్షిణాంధ్ర నాయక యుగం యుగ విశిష్టతలు అడిగాడు కాబట్టి ఆ యుగ విశిష్టతల దగ్గరికి వచ్చామనుకోండి, ఇవన్నీ కూడా దక్షిణాంధ్ర నాయక యుగంలో ఉన్న యుగ విశిష్టతల్లోకే వస్తాయి. అందులో జానపదం ఉంది, క్షీణయుగం ఉంది, వేమన ఉన్నాడు, చామకూర ఉన్నాడు. తర్వాత మనం చూసుకుంటే ఎవరైతే తెలుగు కవయిత్రులు ఉన్నారో తెలుగు కవయిత్రులు వీళ్ళందరూ కూడా దక్షిణాంధ్ర నాయక యుగంలో ఉన్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మిగతా యుగాల్లో ఏదో ఒకటే కనిపిస్తుంది. ఇక్కడ కవిత్వం కనిపిస్తుంది, జానపదం కనిపిస్తుంది, క్షీణయుగం యక్షగానాలు కనిపిస్తున్నాయి, ఇవన్నీ. తర్వాత విజయ విలాసం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనకి అన్ని రకాల సాహిత్య అంశాలు కూడా ఇక్కడ మన దక్షిణాంధ్ర నాయక యుగంలో కనిపించే పరిస్థితి ఉంటుంది. సో వీటన్నింటిని మనం ఎగ్జాంపుల్ కోట్ చేస్తూ వెళ్ళిపోతే సరిపోతుంది. తర్వాత ఆధునిక యుగం నుంచి ఏమి అడిగారు మనకి? ఆధునిక గురుజాడ యుగం కవిత్వంలోని అభ్యుదయ అది దృక్పథాన్ని మన గురజాడ కథనికలు వస్తే అక్కడ చూద్దాం, ప్రాబ్లం ఏం లేదు. స్త్రీవాద సాహిత్యం. స్త్రీవాదం గురించి అడిగారు. సో స్త్రీవాదం 17, 18 క్వశ్చన్స్ అన్ని కూడా అవే స్త్రీవాద జానపద సాహిత్యానికి వీరగాథ. సంబంధించిన. తర్వాత జానపద వీరగాథ లక్షణాలు పేర్కొని ఆ జానపద తెలుగులో సాహిత్యం. వీరగాథని. తర్వాత భావం కవిత్వం. తర్వాత ఇంకోటి ఏదో అడిగారు మనకి, మినీ కవిత్వం కదా. మినీ కవిత్వం. ఆధునిక సాహిత్య ప్రక్రియలో ఉంటది అనమాట. అది చూపిస్తాను మీకు, అది వేరే దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ మనం పేపర్ 1 పార్ట్ బిలో ఎస్పెషల్లీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎందులో వస్తాయంటే మీకు ఎస్పెషల్లీ ఇది ఉంది కదా మన మెటీరియల్లో మీకు అన్నీ ఉంటాయి. ఆధునిక యుగం, ఇక్కడ కవితా ప్రక్రియలు, ఇదిగోండి మినీ కవిత్వం ఇందులో ఉంటుంది. ఆ పద్య వచ్చిన కవిత్వ ఆధునిక ప్రక్రియలు అన్నారు కదా, ఇందులో మనకి మినీ కవిత్వం అన్నీ ఉంటాయి. పద్య కవితకి వచ్చిన కవితకి తేడా ఏంటి, ఇవన్నీ దానికి సంబంధించినవి. వచ్చిన కవిత లక్షణాలు చెప్పాము. దాని తర్వాత మనం చూసుకుంటే
ఇదిగోండి ఇవన్నీ కూడా మినీ మినీ కవిత్వాలు అన్నాం కదా ఇదే. పుట్టుకనేది చావునేది బ్రతుకంత దేశానిది ఇవన్నీ ఇదిగోండి మినీ కవిత్వం. కనిపించిందా? ఇక్కడ నుంచి మీరు రాసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఈ మినీ కవిత అని ఉంది కదా, కొందరైతే నేడు మనం మినీ కవితలు అంటున్నారని ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఎక్కడ వరకు ఇదంతా కూడా ఇక్కడ వరకు ఈ హైకు ముందు వరకు ఇదంతా కూడా మినీ కవితకు సంబంధించింది. సో ఇక్కడ చూడండి, పుట్టుకనేది చావునేది బ్రతుకంత దేశానిది, అంతే కవిత, అంతకంటే ఇంకేముంటది. తర్వాత అమ్మ ఆకలి చేత అయితే ఇవ్వొక చపాతి లేకుంటే ఇవ్వొక తుపాకి తీరుస్తా తరతరాల బాకీ, ఇది ఒక కవిత. ఇవన్నీ కూడా మినీ కవితలు అన్నమాట. అలాగే చూడ చక్కని సుందరి నిజమేది నేను పనికిరాని దాన నిజము, ఇదంతా ఇలాంటివన్నీ కూడా మినీ కవితకు సంబంధించినవి. సో అలా 4-5 కవితలు రాసేసి వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, అదే దానికి సంబంధించిన ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా మీకు మెటీరియల్లో వీటికి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అంతా కూడా మీకు కనిపించే పరిస్థితి ఉంటుంది. సో జానపద సాహిత్యం ఎస్పెషల్లీ ఆ క్లాసుల్లో మీకు జానపద వీరగాథలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లక్షణాలు, అదే జానపద లక్షణాలే వీరగాథల లక్షణాలే కనిపిస్తాయి. అవన్నీ కూడా మీకు ఆడ కనిపించే పరిస్థితి ఉంటుంది అనమాట. ఓకేనండి, అర్థమైందా? సో ఇది ఓవరాల్ గా పేపర్ 1 కి సంబంధించింది. కాబట్టి మీరు ఆ కంటెంట్ ఎస్పెషల్లీ తెలుగు లిటరేచర్ లో ఫైనల్ గా పేపర్ 1 కి సంబంధించి నేను మీకు చెప్తే ముఖ్యంగా మెయిన్ గా చెప్పాలనుకుంటుని చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 10 years వాటికి సంబంధించిన కంటెంట్ మీ దగ్గర రెడీగా ఉందనుకోండి, ఎగ్జామ్లో 100% రాసిస్తారు. ఫస్ట్ది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఏదైతే మన కంటెంట్ ఉందో కంటెంట్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ రోజు మన స్టూడెంట్ ఒక అతను రాశారు, ఏమైంది మొత్తంగా 28 మొత్తంగా 19+19 క్వశ్చన్స్ రాయాలి. ఇందులో 2 క్వశ్చన్లు వదిలేశాడు, 2 క్వశ్చన్లు వదిలేశాడు, మొత్తం 40 మార్కులు వదిలేశాడు. ఇంకా అతనికి వచ్చేవి ఎన్ని మార్కులు ఉంటాయి? 230 నుంచి 240 ఉంటాయి. ఎందుకంటే 30 మార్కులు ఇక్కడే పోయాయి కదా, మనకి 270 రావాలని టార్గెట్ లో మిస్ అయిపోయింది అనమాట. సో ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సో ఈ రెండు ఎవరైతే చేస్తారో వాళ్ళు పేపర్ 1 లో 150+ స్కోర్ చేయడానికి ఈజీగా ఛాన్స్ అయితే ఉంది. అర్థమైందండి? ఆల్మోస్ట్ ఒక 1.5 hour నుంచి చెప్పుకున్నాం. పేపర్ 2 ఈరోజు చెప్తామా రేపు చెప్పుకుందామా? పేపర్ 2 రేపు డిస్కస్ చేద్దామా? పేపర్ 2 ఆ పేపర్ 2 రేపు డిస్కస్ చేద్దామండి. మరి మీకు స్ట్రెస్ అయిపోతుంది కాబట్టి ఒకసారి పైపైన చూపించేస్తాం. పేపర్ 2 ఒకసారి పైపైన చూసేద్దాం, ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూసి రేపు డీటెయిల్డ్ అనాలిసిస్ ఈ రోజు లాగే చేద్దాం. సో దీంట్లో చూస్తే చూడండి, పద్యాలు నరనొత నీ ప్రసాదం నాకు ఉదయించిన, ఎందులో అది చెప్పగలుగుతారు ఎవరన్నా చదివిన వాళ్ళు? పేపర్ 2లో వ్యాఖ్యానాల్లో ప్రధానంగా కావాల్సింది ఫస్ట్ పద్యాన్ని గుర్తించడం, సెకండ్ ఇది పద్య దుష్యంత భావం, చరిత్ర సార్ ఇది. పద్య భావం, థర్డ్ పద్యం యొక్క సందర్భం. ఈ 3 అంశాలు తెలిస్తే మీరు ఆల్మోస్ట్ 40% వ్యాఖ్యానం చేసినట్టే. ఓకేనండి? సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ వెళ్దాం. ఫస్ట్ డిమాండ్ ఏముంది ఇందులో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సామాజిక స్థితి. సామాజిక స్థితి. ఇందులో ఏమైనా మీరు చెప్పడానికి కన్ఫ్యూజన్ గా కొత్తగా ఏమైనా ఉందా చెప్పండి. ఇందులో జస్ట్ సామాజిక అంశాలు చెప్పడం అంతే, నాటి సామాజిక స్థితి చెప్తే చాలు. సో ఇక్కడ ఏది నరనొత నీ ప్రసాదం నాకు ఉదయించిన అనే క్వశ్చన్ ఇచ్చాడు. ఇది ఎందులోదండి చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి. దుష్యంత చరిత్ర. దుష్యంత చరిత్రలో ఇచ్చాడు. సో ఇది ఏ సందర్భం చెప్పగలరు ఎవరన్నా? శకుంతల నరనొత నీ దుష్యంతుడితో ప్రసాదం మాట్లాడుతుంది నాకు తన దగ్గరికి వెళ్ళి, అదే సార్. నీకు నాకు పుట్టిన బిడ్డ ఇతను, తన బిడ్డ గురించి ఆయన వీటి గురించి. సో దుష్యంత చరిత్ర. రేపు ఈ సామాజిక అంశాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఒకసారి. తర్వాత సెకండ్ది ఇది ఎందులోదండి? బి. డిమాండ్ ఏంటి? కృష్ణరాయ దూత గారు లక్షణాలు. దూత లక్షణాలు ఏంటి చెప్పండి. ఒక రెండు దూత లక్షణాలు చెప్పండి. ఒక రెండు చెప్పండి. ఫస్ట్ పదంలోనే ఉంది. పక్షపాతం పక్షపాతం ఉండకూడదు. రెండో చెప్పండి. రెండు పార్టీస్ కి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉండాలి అని చెప్తున్నారు. ధర్మం నీతి పాటించాలి. తర్వాత ఇద్దరికి హితం పలికేవాడిగా ఉండాలి. సో ఇది సింపుల్, ఇక్కడ ఏం లేదు. ఈ పద్య భావాన్నే అక్కడ వ్యాఖ్యానం చేయమన్నాడు. కొత్తగా ఇక్కడ ఏదో చేసామని చెప్పలేదు. ఈ పద్య భావం తెలిస్తే చాలు. ఇది ఇందులో శ్రీకృష్ణ రాయబారంది. సో దాంట్లో భాగంగా ఆ పద్యం యొక్క భావం ఏదైతే ఉందో అదే దూత లక్షణాలుగా మనకు కనిపిస్తుంది. అవునా? సో చేసేస్తారు ఆటోమేటిక్ గా.
ఇది ఎందులోదండి? సి. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. మీకు కావాలంటే చూపిస్తాను, ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఎందులోదండి? గుణనిధి. ఇది గుణనిధిలోది గుణనిధి కదా. మనకి. గుణనిధిలో అంగోద్వర్తన వేళ నీవు దరహాసాంకురమున. ఇది చెప్పగలరా సందర్భం ఏదనేది? ఎవరెవరితో చెప్తున్నారు కొంచెం చెప్పగలరా? ఏమన్నాడు? రచన చమత్కారం. చమత్కారం అంటే నేర్పు, గొప్పదనం. అంటే గొప్పగా ఏ విధంగా చెప్పాడు, అట్రాక్టివ్ ఏ విధంగా చెప్పాడు అన్నది ఇక్కడ. ఎవరెవరితో చెప్తున్న సందర్భం ఏమైనా చెప్పగలరు ఉన్న వాళ్ళు? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. యజ్ఞదత్తుడు సోమదమ్మతో ఉంగరం ఆ యజ్ఞదత్తుడు సోమనాథంతో అడుగుతాడు, ఆ రోజు నువ్వు అలా చేసావు కదా, అలా ఇచ్చా, అలా నీకు ఒక ఉంగరం ఇచ్చాను కదా, ఇలా చేశా, అది ఇప్పుడు ఎక్కడ తీసుకురా అని అన్నాడు అనేది మనకు కనిపిస్తుంది. ఒక వికటహాసంతో, ఒక వ్యంగ్య భావంతో చెప్తాడు. అదే ఇక్కడ చమత్కారం అనమాట. సో గుణనిధి ఇది. తర్వాత డి. ఇది ఎందులో చెప్పగలరా? సుగాత్రి శాలెన్. సో ఇది మనకి సుగాత్రి శాలీన్ల కథ. సుగాత్రి శాలీన్ల కథ. సో ఇది ఎక్కడ మనకి, ఇది ఏ ఏ సందర్భం చెప్పగలరా? ఇక్కడ ఏమన్నాడు? రసాభ్య వ్యక్తి. సో అక్కడ రసం ఏ విధంగా ఉత్పత్తి జరిగింది, ఆ రస ఉత్పత్తి కారకం ఏంటని అడుగుతున్నాడు. ఎక్కడంటే ఏ సందర్భం అంటే, ఆ సుగాత్రి పొలం పనికి వెళ్ళి పని చేస్తుంటది. తన అలా చెమటలు పడడం, అలా ఇబ్బంది పడడం చూసి ఎవరైతే మన శాలీనుడు ఉన్నాడో శాలీనుడు దగ్గరకు తీసుకుని హత్తుకుంటాడు అనమాట. ఆ సందర్భంలో ఇది మనకు చెప్తారు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇది ఎందులో చెప్పండి. ఇంకా రెండే మిగిలే మనకి. మా ఫస్ట్ పేపర్ 1, పేపర్ 2 పార్ట్ ఏలో మనకు ఉన్నవి 6 లెసన్స్. 6లో మనకి 4 లెసన్స్ నుంచి 4 వ్యాఖ్యానాలు వచ్చాయి. ఇక మిగిలినవి రెండే. ఏంటో చెప్పండి. ఆల్రెడీ 4 అయిపోయినాయి అన్నాం కదా. గుణనిధి అయిపోయింది, శ్రీకృష్ణరాయబారం అయిపోయింది, విశ్వ చరిత్ర అయిపోయింది, రామాయణం. సుగాత్రి శాలిని కథ అయిపోయింది. మిగిలినవి ఏంటి? మొల్ల రామాయణం మిగిలింది, తర్వాత ఆంధ్రనాయక శతకం మిగిలింది. సో ఈ రెండింటిలో ఇది ఎందులోదో చెప్పడం కష్టమా చెప్పండి. రామాయణం. మా ఆంధ్రనాయక శతకం అన్నాడంటే ఆబ్వియస్లీ దాన్ని మొక్కటం చూసుకుని మనం చెప్పేస్తాం. కాబట్టి ఇది అందులోది మొల్ల రామాయణంలోది. సో మొల్ల రామాయణంలో అలంకార వైచిత్రం ఇక్కడ కొద్దిగా డీప్ గా వెళ్ళాడు. ఇక్కడ ఏవో పోలికలు చెప్తుంది, ఆ పోలికలు బట్టి ఇక్కడ ఉపమాలంకారం రూపకాలంకారం ఉందని చెప్పేయచ్చు. రేపు డిస్కస్ చేద్దాం ఎక్కడెక్కడ ఏది ఉందనేది చెప్తాం. సో ఈ పర్టికులర్ 5 వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో, ఈ 5 ఏమన్నా కొత్త ఏమని ఇచ్చాడో చెప్పండి, పోనీ ఏమైనా టఫ్ గా ఏమని ఇచ్చాడో చెప్పండి. అందులో సింప్లిఫై చేశాడు. ఫ్యాక్ట్ గా చెప్పాలంటే మనము వ్యాఖ్యానాలు చెప్పుకున్నప్పుడు సాహిత్య అంశాలు, సాహిత్యేతర అంశాలు అని 2 రకాలు చెప్పుకున్నాం. సాహిత్య అంశాల నుంచి ఒకటే వచ్చింది, మిగతావన్నీ కూడా సాహిత్యేతర అంశాలు అంటే సాధారణ అంశాల నుంచి వచ్చి అబ్జర్వ్ చేస్తే ఆ భావం మీద మీకు గ్రిప్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకేనండి? సో ఇది తర్వాత క్వశ్చన్స్ రేపు మనం చూద్దాం, ప్రాబ్లం లేదు, ఏ క్వశ్చన్స్ ఎలాగొచ్చాయి. తర్వాత ఈ వ్యాఖ్యానానికి వెళ్దాం. 5. సో పేపర్ 2 పార్ట్ బి కొద్దిగా జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంటుంది అనమాట ఎప్పుడైనా వ్యాఖ్యానాలకు సంబంధించి. సో అందులో మొదటిది ఏ లెసన్ నుంచి వచ్చిందో చెప్పగలరు? ఏమన్నా ఒకసారి అలా చూసి చెప్పండి. అవిరళ స్వేచ్ఛ వెనక ముందర బోక అని ఇచ్చాడు. అవిరళ స్వేచ్ఛ, స్వేచ్ఛ అనే పదాలు ఎక్కడ మనకు కనిపిస్తాయి? కృష్ణపక్షం. సో మీరు టెక్స్ట్ బుక్ చదివితే స్వేచ్ఛ 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 అనేది అంతా కూడా కృష్ణపక్షంలో కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమైంది, ఇది ఎందులో మనకి కవికుమార అనే దాంట్లో నుంచి మనకి ఇది వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఏమంటున్నాడు? అవిరళ స్వేచ్ఛ అంటే రచయిత ఎవడైతే ఉన్నాడో, కవి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడ్డం లేని స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛ ద్వారా ఏంటంటే స్వాతంత్రం సంపాదించాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్వాతంత్రాన్ని సంపాదించడం కోసం వీళ్ళు అవిరళ స్వేచ్ఛగా ఇష్టం వల్ల అడ్డులేని స్వేచ్ఛను కలిగి ఉన్నప్పుడు బెటర్ గా ముందుకు వెళ్తారు అన్నట్టు చెప్తుండ అనమాట. తర్వాత రెండోది చెప్పండి, ఇది ఎందులో? అంతలో లోక బాంధవుడు అస్తమించే అస్తగిరి గర. చెప్పగలిగితే చెప్పండి, లేదంటే నెక్స్ట్ దానికి వెళ్దాం. ఎలా అటెంప్ట్ చేయాలో కూడా చెప్తాను. చెప్పగలరా? ఎస్ఆర్ నో చెప్పండి, దాన్ని బట్టి నెక్స్ట్ దానికి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నో అనుకుందాం, నెక్స్ట్ దానికి వెళ్దాం. చెప్పండి. మీ కన్నులు చూపు సరళ రేఖలో రేఖ చెదిరితే చెప్పగలరా లేదా? సి. ఎందులోది ఇది? మహాప్రస్థానంలో ఉన్న 42 కవితలు పక్కాగా వస్తే మంచిది అనమాట. ఇది మహాప్రస్థానంలో వ్యత్యాసం లెసన్ లో మనకు కనిపిస్తుంది అనమాట. కంపారిజన్ చూస్తుంటే చూడండి, మీ కన్నులు ఒక సరళ రేఖ ఉంటుంది, ఇక్కడ మంచి ఉంటుంది, ఇక్కడ చెడు ఉంటుంది. మీరు ఈ రెండే చూస్తారు, ఇటు ముందు ఇటు, అంతే తప్పగా ఈ మిడిల్లో ఏమన్నా ఇవే పట్టించుకోరు మీరు. అయితే మీ వైపు ఉంటే మీరు మంచి వాళ్ళు అంటారు, అటువైపు ఉంటే వాళ్ళు చెడ్డోళ్ళు అంటారు, అంతే తప్పగా మీకు మిగతావన్నీ అనవసరం అనేదే వ్యత్యాసం చెప్పడం అనమాట. సో అదే విషయాన్ని చెప్తున్నాడు. సో మీ సైడ్ ఉన్న వాళ్ళంతా మంచి వాళ్ళు, వేరే వాళ్ళ సైడ్ వాళ్ళు ఉన్న వాళ్ళంతా
చెడ్డవాళ్ళు వాళ్ళ కోసమే న్యాయస్థానాలు, రక్షకబడ వర్గాలు, చెరసాలలు, ఉరికొయ్యలు ఇవన్నీ కూడా వచ్చాయి అన్నట్టు చెప్తున్నారు అన్నట్టు సామాజిక అంశాన్ని చెప్తున్నాడు అనమాట. ఓకేనండి. శ్రీశ్రీ అయిపోయింది. తర్వాత ఇది పద్య కవి ఆంతర్యం చెప్తారు. ఇది అందులో గబ్బిలం సార్. సో సింపుల్ గా చెప్పేయచ్చు చూడంగానే. హృదయం లేని లోకము, నీ మీద మాపు పశ్చిమంబగా తూర్పున, ఇవన్నీ కూడా చెప్తున్నాడు. ఇవన్నీ ఎక్కడ చెప్తారు మనకి? గబ్బిలంలో చెప్తారు. సో గబ్బిలంలో ఏం చెప్తున్నారు? ప్రపంచం ఏ విధంగా ఉంది? ప్రపంచం ఎలా ఉందంటే హృదయం లేకుండా ఉంది. ఎలా అంటే అధర్మం నిండిపోయి ఉంది. ఎలా అంటే దేవుడిని కూడా మోసం చేసే పరిస్థితిలో ఉన్నారన్నట్టు చెప్తున్నాడు అనమాట. కవి ఆంతర్యం ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంతే. సో ఇక్కడ మనకు గబ్బిలం అయిపోయింది. ఇది చెప్పండి, ఇది ఎందులో ఇది. సో ఇక్కడ మనం చూసుకుంటే మొత్తంగా ఇక్కడ ఎన్ని లెసన్స్ వస్తాయి? 9 లెసన్స్ వ్యాఖ్యానానికి వస్తాయి. కాబట్టి ఐడెంటిఫై చేయడం కొద్దిగా కష్టం, దేంట్ నుంచి వచ్చింది ఏంటి అనేది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఇది నేల నిద్రపోయి, నింగి నిద్రపోయి, గాలి నిద్రపోయి ఇది అన్నాడు. కాబట్టి నిద్రపోయడం మీద అంతా కూడా కర్పూర వసంతరాయల్లో బాగా కనిపిస్తుంది. రేపు చెప్తాను ఏంటి అది, అందులో ఉన్న భాగం ఏంటనేది చెప్తాను. తర్వాత అంతలో లోక బాంధవుడు అస్తమించని ఉంది కదా, ఇది ఎందులో అది? కృష్ణవర్ణ పైకప్పులు శ్యామలమ్మాయి తనచ్చే, ఈ పదాలను బట్టి మనం చూస్తే ఇది ఆంధ్ర ప్రశస్తిలో మనకి మాధవ వర్మ లెసన్ లో మనకి ఇది కనిపించే పరిస్థితి ఉంటుంది. అందులో వెంగి వైపు ఏ విధంగా ఉంది ఇలాంటివన్నీ కూడా మనం రేపు డిస్కస్ చేద్దాం. సో ఇది. సో ఇక్కడ మనం చూస్తే పేపర్ 2లో పార్ట్ ఏ పార్ట్ బిలో ఉన్న వ్యాఖ్యానాల్లో 10 వ్యాఖ్యానాలు ఇచ్చాడు. వ్యాఖ్యానం పాయింట్ ఆఫ్ లో మీరు ఏదైనా చేయలేని అనేది ఏమైనా ఉందా? అన్ని చూడండి. ఇక్కడ కూడా మనం పార్ట్ బిలో కూడా చూస్తే కవి ఆంతర్యం సింపుల్, వెంగి వైభవం ఇది కూడా సింపులే. తర్వాత సామాజిక అంశం, కవి ఆంతర్యం, దాని తర్వాత చూస్తే ఇక్కడ భావార్థన. దీని భావం మాత్రం చెప్పండి, ఇంకేం చెప్పలేదు ఇక్కడ. సో ఇక్కడ ఏమన్నా సాహిత్య అంశాలు ఇచ్చాడా చెప్పండి? కళా సౌందర్య దృక్పథం కానీ, ధ్వని కానీ, ఉగ్రోక్తి కానీ, ఔచిత్యం కానీ, అలంకారం కానీ ఇవేమన్నా ఇచ్చాడా? ఏమి ఇవ్వలేదు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే. సో వ్యాఖ్యానం పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీ, 10కి 10 అటెంప్ట్ చేయొచ్చు. పద్యాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు ఒక 7 పద్యాలు డైరెక్ట్ గా గుర్తించేస్తామండి. ఒక 3 పద్యాలు చిన్న కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. బట్ ఓవరాల్ గా మనం ఇది రాస్తే 60 to 70 మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి అవకాశం ఉంది వ్యాఖ్యానాల్లో పాయింట్ ఆఫ్ వ్యూలో. మిగతా క్వశ్చన్స్ కూడా ఎలా వచ్చాయి ఏంటనే చూద్దాం. ఇది ఓవరాల్ గా మనం చూసుకుంటే తెలుగు లిటరేచర్ కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి. పేపర్ 2లో ఇంకొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఈలోపు ఒకసారి వ్యాఖ్యానాలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసేద్దాం, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఒకసారి చూసేద్దాం. ఎవరో ఒకసారి ఇచ్చేసారండి, ఒకసారి పక్కకు వెళ్ళండి. ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. ఇది ఇయర్ వైజ్ ఉన్నాయి. సో ఒకసారి నేను అది మీకు ఐడెంటిఫై చేసి చూపించేస్తాను. ఒకసారి మీరు కూడా చూడండి, కొద్దిగా స్లోగా వెళ్దాం. ఏమొచ్చాయి డైరెక్ట్ గా? ఇది కూడా చూడండి. ఇది వచ్చిందా డైరెక్ట్ గా? క్వశ్చన్ ఏం అడిగాడు? ఇది ఏ ఇయర్? ఇది 2014 అండి. చూసారా? 2014 గబ్బిలంకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చెప్తానండి మీకు. ఇదిగోండి, అడిగామా? చూస్తున్నారండి, ఉన్నారా? ఇక్కడ ఏమడిగాడు? కవి ఆంతర్యం అడిగాడు, హృదయం లేనే అని. సో ఇక్కడ చూడండి ఏమడిగాడు? సామాజిక దృష్టి. ఏదైతే సామాజికమైన కవి ఆంతర్యమైన ఏ కవి అయినా సమాజం కోసమే చెప్తాడు, హృదయం లేని. సో ఈ వ్యాఖ్యానం మీరు చూసుకుని తెలిపారు అనుకోండి, ఇంకేముంది ఇక్కడ చూడండి, మీకు డీటెయిల్డ్ మొత్తం ఇస్తాం. ఇక్కడ మనిషి అన్నాక మానవత్వం ఉండేది, ఇదంతా కవి ఆంతర్యమే. కవి చెప్పింది ఇదిగోండి, కవి ఆశ. ఫైనల్ మనం చెప్పింది కూడా అదే, కవి ఆంతర్యమే, కవి ఆశ, కవి భావనే. అవునా? సో ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్నది ఎలా రాస్తారనుకోండి, 7 to 8 మార్క్స్ వచ్చేస్తాయి మీకు. కొత్తగా ఏం లేదు, మీకు చూపించిందే ఉన్నదే చూపిస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకొక ఇయర్కి వెళ్దాం. తడైకి పుట్టినాడు లేడు, ఒకవేళ నేను మిస్ అయితే చెప్పండి. ఇంకేమైనా ఉన్నాయా? శ్రీశ్రీది మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఖచ్చితంగా 42 మనం చదువుకొని వెళ్ళాలండి. ఎందుకంటే ఇది కంటిన్యూస్ గా ఇందులో వస్తుంది అన్నట్టు మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇంతకు ముందు. అమ్మని ఎలుగు లేదు, ఆకులు లేదు.
ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ వ్యాఖ్యానాలు, మీకు ఆల్రెడీ ఇది యాక్సెస్ ఉంది కదా. ఈ మృదుల కప్పోలతనం ఉంది కదా, దీనికి ముందు పద్యమే ఆ మాధవరం దగ్గర ఉన్న ఏదైతే ఈ మాధవరం ఉందో, సో ఈ మాధవవర్మకు సంబంధించిన ముందు పద్యమే అదనమాట. శాంతి దిగులండి. మనం ఏమైనా స్కిప్ చేసుకుని వెళ్ళిపోతున్నాయో చూడండి. ఇదిగోండి, దుష్య చరిత్రలో నుంచి నరనోత్తాన్ని ప్రసాదం అని అన్నాం కదా. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి వ్యాఖ్యానం. ఇక్కడ ఇదిగోండి, నరనోత్తాన్ని నీ ప్రసాదం నాకు ఉదయించినని సామాజికం అడిగాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, మహాకవి ప్రసిద్ధి గుణాలు అన్నాడు. సో ఇక్కడ ఏమైంది, వ్యాఖ్యానం డిఫరెంట్ గా అడిగేశాడు. మహాకవి ప్రసిద్ధి గుణాలు అంటే 2019 ఇచ్చాడు. మహాకవి ప్రసిద్ధి గుణాలు అంటే ఏంటి, ఇక్కడ రచనా రీతులు, కవితా రీతులు ఇక్కడ మనం చెప్పాలి, ఇక్కడ సామాజిక అంశాలు చెప్పాలి. సో ఇదిగోండి కవితా విశేషాలు ఏవైతే ఉన్నాయో వీటినే మనం సామాజిక అంశాలుగా, ఈ రుచిరాజు సూక్తి నిధత్వంలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. అదే నరనూత అనేది మనకు డైరెక్ట్ గా పీవైక్యూ, డైరెక్ట్ రిపీటెడ్. అలాగే మన శ్రీకృష్ణ రాయబారం కూడా పీవైక్యూ. అది మనం చూస్తే మీకు తెలుస్తుంది. ఒకసారి మీరు పీవైక్యూ సార్ ఒకసారి రిపీట్ చేస్తే కనిపిస్తుంది. శ్రీకృష్ణ రాయబారం నుంచి ఏమొచ్చిందండి, ఇది చూసారా, రిపీటెడ్ గా అడుగుతున్నాడు. చూసారు ఈ క్వశ్చన్ 2014 అడిగాడు, మళ్ళీ 20 అడిగాడు జాస్వాకు సంబంధించి. మళ్ళీ ఏమైంది 25లో కూడా అడిగేసాడు ఇదే పద్యం. ఈ హృదయం లేని లోకం సుమి అనేది అని చూసారా, డైరెక్ట్ గా వ్యంగ్యార్థ రసభావ తీవ్రత్వం చెప్పండి అన్నాడు. కవి ఇదేదైతే ఉందో కవి అది రిపీటెడ్ గా అడిగిన క్వశ్చన్. మళ్ళీ మనం చూసుకుంటే శ్రీకృష్ణ రాయబారం ఏమొచ్చింది అసలు, మనమున పక్షపాతం, అది ఆల్రెడీ దాటిపోయినట్టు. ఓకేలేండి, రేపు మీకు అవన్నీ క్లియర్ గా చూపిస్తాను ఏదేది ఎక్కడ ఉందనేది. ఓకే, ఇది ఓవరాల్ గా ఏంటంటే మొత్తంగా ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, పీవైక్యూస్ మీరు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే, పీవైక్యూస్ ఏవైతే మనం ఇచ్చినవి కానీ మీరు చదువుకున్న నేర్చుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు చూసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ ఎగ్జామ్ లో మంచి ఎడ్జ్ అయితే ఉంటుందండి. సో ఇందులో పీవైక్యూస్ వచ్చేసరికి ఈ ఏవైతే ABCD ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పీవైక్యూస్. అంగోర్ధ్వర్తన వేళ అది పీవైక్యూ, ఈ తుడిచిన బోక ఇది పీవైక్యూ, కనక విలాసం ఇది కూడా పీవైక్యూ. ఫ్లోలో వెళ్ళిపోవడం వల్ల మీకు కనిపించలేదు కానీ ఈ టాప్ లో ఉన్న ఈ 5 పీవైక్యూసే, లాస్ట్ లో పార్ట్ బిలో ఉన్న వాటిలో 2 పీవైక్యూసే. సో మొత్తంగా 7 పీవైక్యూస్ నుంచి వచ్చాయి. ఒక 3 అనేది డిఫరెంట్. ఆ 3 ఏంటంటే కృష్ణపక్షం నుంచి డిఫరెంట్ గా వచ్చింది, కర్పూర వసంతరాయలు, శ్రీశ్రీ. ఆల్రెడీ వీటి గురించి నేను ముందే చెప్పాను మీకు. ఏంటనే ఇందులో నుంచి ఇది వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయలేం, కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, వాటిని మనం ఒకసారి చూసుకుంటూ వెళ్తే రావడానికి అవకాశం ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి ఆ విధంగా వెళ్ళినప్పుడు ఈజీగా ఆన్సర్ చేసే పరిస్థితి ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇది ఓవరాల్ గా మనకి తెలుగు లిటరేచర్ పేపర్కి సంబంధించింది. మీకు ఏమైనా ఉంటే ఒక 5 minutes అడిగేయండి, మీ డౌట్స్ ఏమైనా ఉంటే, మీ ఒపీనియన్ కానీ మీ రివ్యూ కానీ ఏమైనా ఉంటే చెప్పేయండి. పేపర్ గురించి, క్లాస్ గురించి ఏం కాదు. ఏమన్నా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా, రికార్డింగ్ ఆపేద్దాం. నెక్స్ట్